ఇమ్మీడియట్ అనుకుంటా, డెలివరీ అయిన వితిన్ మినిట్స్ టు అవర్స్ బాడీని తీసుకెళ్ళి డంప్ యార్డ్లో పడేసినట్టున్నారు. ఆడపిల్లేనా? ఆడపిల్ల అనేది కూడా మనం క్లియర్గా కనిపెట్టలేము ఇంకా అది, ఎందుకంటే ఓన్లీ హాఫ్ ఆఫ్ ది బాడీ వచ్చింది. సరే, ఇట్లా మెడికల్ లీగల్ కేసెస్లో డిఫరెంట్ కేసు ఏదైనా చూసారా? ఇంకొక అస్టానిషింగ్ కేసు కానీ ఇది చాలా ట్రామాటిక్ కేసు యాక్చువల్లీ. నార్మల్గా బాడీని తీసుకొచ్చి ఇద్దరు స్ట్రెచర్ మీద తీసుకొచ్చి వేస్తారు. ఫస్ట్ టైం బాడీ తీసుకురండి అంటే ఒక గోన సంచి తీసుకొని వచ్చారు. గోనె సంచిలో బాడీ బాడీ అని కూడా అనలేము, పార్ట్స్ ఒక 50 to 100 పీసెస్ వచ్చాయి. ఇవన్నీ కాకుండా ఇంకొక మనకు మెయిన్ ఛాలెంజింగ్ కేసు ఏంటంటే పురుగులు. అవుట్డోర్ ఫారెస్ట్లో అక్కడిక్కడ హ్యాంగింగ్ అట్లా అయినప్పుడు బాడీ మొత్తంలో ఒక 50,000 60,000 పురుగులు ఉంటాయి. కొన్నిట్లో బాడీ మొత్తం పురుగులు ఉంటాయి, కట్ చేసిన కొద్దీ పురుగులు వస్తాయి. యూఎస్ఏలో ఒక కేసు జరిగింది, ఒక అలోన్ అబాండెండ్ అపార్ట్మెంట్లో బాడీ దొరికింది. అక్కడ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్కి ఏమనిపించిందో ఎందుకు అనిపించిందో తెలియదు. సో ఏం చేసిండు, కొన్ని పురుగులు తీసుకున్నాడు, దాన్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేసిండు పల్ప్. ఆ పల్ప్ని ఒక వ్యక్తి దీనివల్ల చనిపోయాడు అనేది మీరు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారా ఇన్ హ్యావింగ్ దిస్ ఎవిడెన్స్ అండ్ ప్రూవింగ్ ద కేస్? కొన్ని కేసెస్లో నిజంగానే ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటానేది ప్రతిసారి సూసైడ్ను ట్రాయడు. డెఫినెట్లీ. ఆల్మోస్ట్ ఎవ్రీ సూసైడ్ కేసుకి ఆల్రెడీ హెసిటేషన్ కట్స్ ఉంటాయి. హెసిటేషన్ కట్స్ అంటే ప్రీవియస్లీ చేయి కట్ చేసుకోవడం. అసలు ఈ సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు అనేది మనం ఐడెంటిఫై చేయగలం. యాక్చువల్లీ సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళు మేజర్ డిప్రెషన్లో ఉంటారు. బట్ వెన్ దే ఆర్ అబౌట్ టు కమిట్ సూసైడ్, దానికి ఫ్యూ డేస్ చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో వీళ్ళు సెట్ అయిపోయారు, ఇప్పుడు మంచిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉంది అన్నట్టు అనుకుంటారు. కానీ అప్పుడే ఇట్లాంటి థింగ్స్ జరుగుతాయి అన్నది ఎవరు ఊహించరు. చనిపోయిన తర్వాత ఆర్గాన్స్ అన్నీ వర్క్ చేయడం మానేసిన తర్వాత నిజంగానే అవి యూస్ఫుల్గా ఉంటాయి అసలు ఆర్గాన్స్? యూస్ఫుల్లే కాదు అది, ఆ ఆర్గాన్ అనేది పనికిరాదు మనకి అసలు. సో ఈ అపోహని ఎలా క్లారిఫై చేద్దాం అనుకుంటున్నారు మీరు? బాడీ చనిపోయినాక ఆర్గాన్ అనేది వితిన్ ఫ్యూ అవర్స్ 2 hours 3 hours లోపు తీసేయాలి. కామన్గా ఇవాళ వస్తే రేపు అవుతుంది పోస్ట్మార్టం. రేపు మార్నింగ్ చేస్తే ఎట్లా బతుకుంటుంది అసలు ఆ ఆర్గాన్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ మధ్యకాలంలో మనము బోల్డ్ అని మర్డర్స్ కానీ సూసైడ్స్ కానీ ఇవన్నీ డెత్ రేట్ అనేది ఎక్కువగా అయిపోయింది. అయితే కొన్ని మిస్టీరియస్ డెత్స్ అవుతున్నాయి, కొన్ని న్యాచురల్ డెత్స్ అనుకుంటున్నాం కానీ అవి మిస్టీరియస్గా మారుతున్నాయి. అండ్ డెఫినెట్లీ అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నిజంగానే మనము ఈ డెత్స్ని డెఫినెట్లీ ఇవి మిస్టీరియస్గానే మర్డర్ ప్లాన్ చేసి డెత్ చేశారా అన్న విషయాలు బోలెడంత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకు ఒక ఫుల్ విత్ ఎవిడెన్స్ అనేది వస్తుంటుంది. సో ఎవిడెన్సెస్ ఎలా ఉంటాయి అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ మర్డర్స్ జరుగుతున్నాయి ప్రపంచంలో, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, అండ్ డెఫినెట్లీ ఒక ఐడియా అయితే వస్తుంది అబౌట్ అటాప్సీ. అండ్ డెఫినెట్లీ ఇప్పటివరకు చాలా జోనర్స్ ఆఫ్ డాక్టర్స్ని చేశాము. ఇది వెరీ స్పెషల్ అండ్ డిఫరెంట్, అండ్ వింటుంటేనే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఐ హోప్ యూ ఆల్సో గెట్ దోస్ గూస్ బంప్స్. అండ్ కొంచెం భయం కూడా ఇస్తుంది. సో ముందే ఒక కాషన్ అయితే ఇస్తున్నాను, కొంచెం వార్నింగ్ ఇస్తున్నాను, బికాస్ దట్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ కొంచెం డీప్గా ఉంటుంది. ఎస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ అన్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ వినయ్ గురం గారు. హీఈస్ అ టాప్సీ సర్జన్. లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హిమ్. హాయ్ డాక్టర్ వినయ్ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో యూ బీయింగ్ అ టాప్సీ సర్జన్, ఫస్ట్ ఎన్ని డెడ్ బాడీస్ని, ఎంతమంది డెడ్ బాడీస్ని యూ హ్యావ్ డన్ అటాప్సీ? ఐ హ్యావ్ డన్ లైక్ ఆల్మోస్ట్ 2,000+ autopsies. ఎలా ఉంటుంది మైండ్ సెట్, ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఒకరినో ఇద్దరినో అలా మన పర్సనల్ లాస్ ఉంటేనే ఆ డెడ్ బాడీని చూడాలంటేనే వి ఫీల్ అదొక కైండ్ ఆఫ్ ఏమంటారు డిస్టర్బెన్స్గా ఉంటుంది 1 or 2 days. అలాంటిది 2,000 మందిని, అంటే 2,000 శవాలను చూశారు అంటే వాట్ ఈస్ ద మైండ్ ఆర్ ద స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ యూ గాట్? సో బేసికలీ ఇక్కడ పర్స్పెక్టివ్ చేంజ్ అయింది అంటే పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. మీకు 2,000 మంది, నాకు 2,000 కేసెస్. ఆ మార్చరీలో ఆ సెటప్లో వర్క్లో ఉన్నప్పుడు నాకు అది ఒక పర్సన్ లాగా అనిపించదు. ఇట్స్ బేసికలీ ఎవిడెన్స్. ఓకే. మెడికోలీగల్ కేసు అంటేనే ఒక బాడీ మన దగ్గరకు వచ్చిందంటే దాని నుంచి మనం ఎవిడెన్స్ ఏం గ్యాదర్ చేయగలుగుతాం, దానివల్ల మన లీగల్ లా అండ్ జస్టిస్కి ఎట్లా హెల్ప్ అవుతుంది, ఈ విధంగా ఆలోచిస్తాం అక్కడ. సో ఒక సేమ్ బాడీని మార్చరీలో చూడడం వేరే, నాకు ఇంట్లో చూడడం వేరే. డెఫినెట్లీ. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను కామన్ పీపుల్, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో నేను అలానే రియాక్ట్ అవుతాను. ఓన్లీ ఇన్ దట్ పర్టికులర్ సెటప్ నేను వర్క్ చేసేటప్పుడు మాత్రమే
ఐ విల్ బి ఏబుల్ టు డూ ఆల్ దట్. సూపర్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే. అయితే యూజువల్గా అంటే ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి లైక్ వెరీ ప్రొఫెషనల్. ఫస్ట్ టైం చేసినప్పుడు డూ యూ రిమెంబర్ ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ కేస్ ఏంటి, ఫస్ట్ టైం డెడ్ బాడీని అటాప్సీ చేసినప్పుడు ఆ పేషెంట్ పేరు కానీ డీటెయిల్స్ చెప్పకూడదు, బట్ ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉన్నింది, ఏం రన్ అవుతా ఉన్నింది మైండ్లో, అండ్ హౌ డిడ్ యూ డూ దట్ ఫస్ట్ వన్? ఐఎమ్ వెరీ షూర్ ఎవ్రీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఫస్ట్ కేసు పక్క ప్రతిదీ గుర్తుంటుంది అందరికీ. సో నా ఫస్ట్ కేసు జనరల్గా ఎంబీబీఎస్ అంటే ఫస్ట్ ఇయర్లోనే మనం బాడీ చూస్తాము కెడావర్ని, కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏముంటుందంటే హ్యాండ్లింగ్ ఆఫ్ ది బాడీ. బాడీ చచ్చిపోయినాక చూడడము కొత్త కాదు ఒక మెడికల్ స్టూడెంట్కి, బట్ ఆ బాడీని తీసుకొచ్చి మనం స్ట్రెచ్చర్ మీద ఇట్లా పడంగానే ధన్ అని ఒక సౌండ్ వస్తుంది. ఎందుకంటే బాడీని ఫ్రీజర్లో పెడతాం. సో బాడీ విల్ బీ వెరీ స్టిఫ్, గట్టిగా అయిపోయి ఆ మెటల్ ఒక స్టెయిన్లెస్ టేబుల్ ఉంటుంది మనకు ఆటోప్సీ టేబుల్, దాని మీద పడేయగానే వచ్చే సౌండ్ తీసుకోలేకపోయినా నేను. లైక్ ఒక మనిషిని బతికున్నప్పుడు అట్లా ఎప్పుడు మనం ట్రీట్ చేయడం అట్లా చూడం. సో తర్వాత ఇట్లా మనకే ఇట్లా థాట్స్ వస్తాయి వాట్ ఈజ్ లైఫ్ అని చెప్పేసి. చనిపోక ముందు ఎట్లా ఉంది ఒక మనిషి ట్రీట్మెంట్, చనిపోయిన తర్వాత ఇట్లా పడేయడం అదంతా. బట్ అక్కడ ఉన్న కేస్ లోడ్కి అక్కడున్న వర్క్కి అది చాలా నార్మల్. సో లిటరల్లీ ఆ రోజు ఐ కుడ్ నాట్ ఈవెన్ టేక్ మై లంచ్ ప్రాపర్లీ. దట్ మేడ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఏంటి ఆ కేస్ గుర్తుందా? లైక్ వాట్ ఈస్ ఇట్ వాజ్ ద కేస్ ఆఫ్ హ్యాంగింగ్. సో ఇవి కూడా చూస్తూ ఉంటారు ఎక్కువగా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సూసైడ్లో మనకు వచ్చేది హ్యాంగింగ్ అండ్ పాయిజనింగ్. సో హ్యాంగింగ్ అనేది చాలా రెగ్యులర్గా చూస్తుంటాం మనం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ కానీ చాలా కామన్. సో ఎక్కువగా వచ్చేది సూసైడల్ అంటే అనుమానాస్పదంగా ఎవరైనా చనిపోతే అలాంటి కేసెసే మనకు వస్తుంటాయి యూజువల్గా. సో ఈ సూసైడల్ ఏవైతే వచ్చిన వాటికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటాప్సీ, అండ్ మర్డర్ చేసిన వాళ్ళ తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటాప్సీ, అండ్ యాక్సిడెంట్లో అలా డిఫరెన్షియేషన్ ఉంటుందా, లేకపోతే ఎవ్రీ వన్ ద సేమ్ ప్యాటర్న్? ఆఫ్ కోర్స్ ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో అవుతాం మనం. ఇప్పుడు హ్యాంగింగ్ అనుకోండి, ద క్రూషియల్ పార్ట్ విల్ బి ద నెక్ దగ్గర లైగేచర్ మార్క్ ఎట్లా ఉంది దాని మీద మనం హ్యాంగింగ్ ఆర్ సమ్ టైమ్స్ స్ట్రాంగులేషన్, అంటే ఎవరైనా గొంతు ఇట్లా టైట్ చేసి చంపడం కానీ. సో దానికి హ్యాంగింగ్కి తేడా అంటే లైగేచర్ మార్క్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. మనం క్లియర్గా డిఫరెన్స్ చేయొచ్చా? అంటే ఒక పర్సన్ హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయా, లేకపోతే ఎవరైనా గట్టిగా నొక్కేసి తర్వాత సూసైడ్ లాగా కప్పి పెట్టాలని? స్ట్రాంగులేషన్కి క్లియర్ కట్ వీ కెన్ యాక్చువల్లీ మేక్ ద డిఫరెన్స్. సో అందుకని అట్లా ప్రొసీజర్ ఏముంటుందంటే హ్యాంగింగ్కి బాడీ మొత్తం చేశాక లాస్ట్కి నెక్ ఓపెన్ చేస్తాం. సో దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటి అంటే బాడీ ఓపెన్ చేసినప్పుడు బ్లడ్ అనేది ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇట్ విల్ బి ఆల్రెడీ డ్రైన్డ్, వెళ్ళిపోయి ఉంటుంది. సో మనం నెక్ దగ్గర లాస్ట్కి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ క్లియర్గా విజువలైజేషన్ అవుతుంది మనకి, ఫర్దర్గా బ్లీడింగ్ అవ్వడానికి ఏముండదు. సో వీ కెన్ అబ్జర్వ్ ద స్ట్రక్చర్స్ మోర్ క్లియర్లీ. దానికోసమని మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాడీలో ఏది ఉంటే అది లాస్ట్ ఓపెన్ చేసుకుంటాం. ఏదైనా సరే, లైక్ ఎనీథింగ్, కత్తిపోటు అయినా సరే, ఇప్పుడు సపోజ్ ఒక యాక్సిడెంట్ కేసు ఉందనుకోండి, హెడ్ ఇంజరీ కేసు. సో హెడ్ అనేది క్రూషియల్ మనకి ఇక్కడ. సో వీల్ ఓపెన్ హెడ్ లాస్ట్, నెక్, చెస్ట్, అబ్డామెన్ ఫస్ట్ చేస్తాం, లాస్ట్కి హెడ్ చేస్తాం. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది లాస్ట్లో మనకు ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఒక అటాప్సీ చేసినప్పుడు ఒక వ్యక్తి దీనివల్ల చనిపోయాడు అనేది మీరు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారా ఇన్ హ్యావింగ్ దిస్ ఎవిడెన్స్ అండ్ ప్రూవింగ్ ద కేస్? కొన్ని కేసెస్లో నిజంగానే ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటూ అనేది ప్రతిసారి సూసైడ్ నోట్ రాయడు, ఎవరికి చెప్పరు. డెఫినెట్లీ కొంతమంది ఇంకెట్లా అంటే ఎలోన్ సిటీకి వచ్చి ఒకరే జీవనం సాగిస్తుంటారు, పక్కన ఇంటి వాళ్ళతో కనెక్షన్ ఉండదు. వాళ్ళు చనిపోయిన 2-3 days వరకు కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి పట్టించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని. బాడీ ఎప్పుడు దొరుకుతుంది అంటే పక్కింటి వాళ్ళకి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దొరుకుతుంది. సో అట్లాంటి టైంలో వాళ్ళు ఎట్లా చనిపోయారు అనేది పోలీస్ వాళ్ళకి చాలా ఇబ్బంది. సో ఆ టైంలో పోస్ట్ మార్టం అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది అనేది మన వాళ్ళకి తెలుస్తుంది. ఏదర్ న్యాచురల్ కాజ్ హార్ట్ అటాక్ కానివ్వండి, ఏదైనా కన్సంప్షన్ ఆఫ్ పాయిజన్ కానివ్వండి, ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల చనిపోవడం కానివ్వండి. యూజువల్గా ఆల్కహాల్ ఎక్కువ తాగినప్పుడు ఫుడ్ తినేటప్పుడు గొంతులో ఫుడ్ ఇరుక్కొని కూడా చనిపోతారు. సో ఇట్లాంటివి అనేది వీ కెన్ క్లియర్లీ డిఫరెన్షియేట్ అండ్ వీ కెన్ టెల్ ద పోలీస్. సార్ మీకు ఏదైనా కేసు బాగా గుర్తుండిపోయిందంటే, చిన్న పిల్లలు కానీ లేకపోతే యంగ్స్టర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ పెద్దవాళ్ళు అంటే లైక్ ఒక కన్సర్న్ అనేది ఉంటుంది, చిన్న పిల్లలు చనిపోయారు అంటే. అదేమైనా ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా విచ్ చాలా ఎమోషనల్గా మీరు డ్రైన్ అయిపోయిన విషయం ఏదైనా అలాంటి కేసు? యాక్చువల్లీ ఒక్క మర్చిపోలేని కేసు ఇది. సో ఇమ్మీడియట్ అనుకుంటా డెలివరీ అయిన వితిన్ minutes to hours బాడీని తీసుకెళ్ళి డంప్ యార్డ్లో పడేసినట్టున్నారు. బేబీని? చిన్న బేబీ, ఆడపిల్లేనా?
ఆడపిల్ల అనేది కూడా మనకు క్లియర్గా కనిపెట్టలేము ఇంకా అది, ఎందుకంటే ఓన్లీ హాఫ్ ఆఫ్ ది బాడీ వచ్చింది. డంప్ యార్డ్లో ఏమైందంటే వాళ్ళు ఎప్పుడు పడేసినారో తెలియదు మనకి, అట్లీస్ట్ 2 days అయి ఉంటుంది. అక్కడ పని చేసే వాళ్ళు చూసి పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే ఓన్లీ హాఫ్ ఆఫ్ ది బాడీ వచ్చింది, ఓన్లీ అప్పర్ హాఫ్ ఉంది, లోవర్ హాఫ్ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే యానిమల్స్, కుక్కలు, ఎలుకలు, అట్లా సగం బాడీ అంత చిన్న బేబీ అసలు ప్రపంచం చూడకుండా అట్లా అయ్యేసరికి చాలా డిస్టర్బింగ్ అనిపించిండే. సో ఏంటి తర్వాత ఏమైనా ప్రాసెస్ కంటిన్యూషన్ జరిగిందా వాటికి, లేకపోతే ఇంకంతే? అట్లాంటి కేసెస్లో మనం బేసికల్లీ ఏం చేస్తామంటే అండి, టిష్యూ తీసుకుంటాం ఫర్ డిఎన్ఏ అనాలిసిస్. ఎనీ కేసెస్ ఏదైనా సస్పెక్ట్ కానీ ఎవరన్నా దొరికితే ఆ మదర్ కానివ్వండి, సస్పెక్టెడ్ ఫాదర్ కానివ్వండి, దే విల్ ట్రై టు మ్యాచ్ ద డిఎన్ఏ. సో ఆబ్వియస్లీ కేసు ఫైల్ అవుతుంది, దానికి కల్ప్రిట్ ఎవరు అనేది ఫర్దర్గా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఆ రోజు అయిందా కేసు ఆ కేసు నేనే చేసిన. అవునా? బట్ అది ఎంతవరకు వచ్చిందనేది తెలియదు మనకి. డిఎన్ఏకి మాత్రం టిష్యూ ప్రిజర్వ్ చేసి మనం FSLకి శాంపుల్ పంపిస్తాం. అక్కడ దాకా యువర్ జాబ్ ఇస్ డన్. తర్వాత ఇంకా అదర్ దాన్ దట్ మనకు ఇంకొకటి ఏం కనిపెట్టచ్చు అంటే, బేబీ చనిపోయి బయటకు వచ్చినాక పడేసిర్రా, లేదా బయటకు వచ్చినప్పుడు బతికే ఉంది డెలివరీ అయినప్పుడు, ఆ తర్వాత వీళ్ళు పడేయడం వల్ల చనిపోయింది అనేది వీ కెన్ ఐడెంటిఫై. బేబీ రెస్పైర్ చేస్తే లంగ్స్లో చేంజెస్ వస్తాయి బయటకు వచ్చాక. చనిపోయిన బేబీ పుడితే లంగ్స్లో ఉంటుంది, మన వాటర్లో వేసి ఫ్లోటేషన్ టెస్ట్ అని ఉంటుంది. సో సింపుల్గా ఆడపిల్ల అని వదిలేశారు అన్న థాట్ అయితే వచ్చేస్తుంది. బేసికల్లీ అదొక్కటే కదా రీజన్ మనకి. ఫీటిసైడ్ ఈజ్ ద రీజన్, మెయిన్ రీజన్ అన్న ఫీమేల్ ఫీటిసైడ్. సో ఇలాంటివి వచ్చున్నాయి ఆ తర్వాత కేసులో? అది ఒక్క కేసే వచ్చిందా మీకు అప్పుడు? ఇలాంటి కేసు అయితే ఒకటే, బట్ వేరే కేసెస్లో ఏంటంటే బేబీ లైక్ మరీ ఇంత ఇన్ఫాంట్ కాదు, ఒక 1 year 1.5 year బేబీ సమ్ రోడ్డు మీద అట్లా అటు ఇటు తిరుగుతుంటే ఆటో సంథింగ్ వచ్చి మీద నుంచి వెళ్ళిపోయింది. అక్కడ కూడా బేబీ చనిపోయింది. బట్ దేర్ వాజ్ హెడ్ ఇంజురీ, మీద నుంచి ఇంకా టైర్ వెళ్ళిపోయింది, బేసికల్లీ క్రష్ ఇంజురీ వల్ల చనిపోయింది. ఇది ఒక కేసు. ఇంకొక కేసు వెరీ డిఫరెంట్. ఇదైతే ఒక ఫీమేల్ 17 years హ్యాంగింగ్ కేసు వచ్చింది. ఓకే. ఎందుకు చనిపోయింది అనేది ఎవరికి తెలియదు. ఓకే. సిచ్యువేషన్స్ కూడా ఏం కనిపించదు, ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎవరికి ఏం రీజన్ తెలియదు. ఆటోప్సీ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే షీ వాజ్ ప్రెగ్నెంట్. అది ఇంట్లో చెప్పలేక, మేబీ తన పార్ట్నర్ సపోర్టివ్ లేక, ఒక్కదే ఫేస్ చేయలేక మేబీ షీ కమిటెడ్ సూసైడ్ ఫర్ దట్ రీజన్. అసలు ఇలాంటివి అంటే ఈ బిహైండ్ స్టోరీస్ చూసినప్పుడు అంటే ఇంకా రాతిగుండా చేసేసుకోవాలా మనం డాక్టర్స్ అనేవాళ్ళు యూజువల్గా. ఈవెన్చువల్లీ మనం వర్క్ చేస్తుంటే అవన్నీ చూస్తుంటే మనమే ఇన్సెన్సిటివ్ అయిపోతాం. అంటే అందరికీ ఉన్న డౌట్, అంటే కామన్ మ్యాన్కి ఉన్న డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అటాప్సీ సర్జరీ చూసుకున్నా, ఇవన్నీ చూసి అట్లీస్ట్ నార్మల్ డాక్టర్స్ అయినా లివింగ్ బీయింగ్స్తో దే విల్ వర్క్ ఆర్ దే విల్ డూ సర్జరీ. శవాలతో వర్క్ చేయడం, అటాప్సీ చేయడం వల్ల, సారీ టు ఆస్క్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ వైఫ్, అంటే ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి చాలా కొలాప్స్ అయిపోతుంటాయి. దే బికమ్ వెరీ స్టోన్ హార్టెడ్ అని అనుకుంటూ ఉంటారు. సో ఎలా ఉంటుంది అసలు అది? మేబీ కొంతమందిలో అట్లా అవుతుండొచ్చు, కొంతమందిలో కాకపోయి ఉండొచ్చు. నేను చాలా సెన్సిటివ్ ఆ మ్యాటర్కి వస్తే, అందుకనే అంటున్నాను. లైక్ సెన్స్ అలాంటి దానికి మన పర్సనల్ లైఫ్కి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. అవునా? అంటే లైక్ ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ ప్రొఫెషనల్ లైఫ్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ డిఫరెంట్ అన్నట్టు యూ డోంట్, అంటే రెండింటిని తీసుకురారు మధ్యలోకి, రెండు అసలు కలవవు. ఓకే. సో అప్పుడు మరి మీ స్ట్రాంగ్ మైండ్ కదా, సెన్సిటివ్ మైండ్ ఎక్కడ? వెరీ స్ట్రాంగ్ మైండ్ ఉంటారు కదా అప్పుడు మరి. ఇంట్లో విషయాలకి మనుషులు అంటే కష్టం, అంటే సెన్సిటివ్గా ఉంటారు, లైక్ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. దిస్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు సేమ్ మార్చరీ అయినా వాళ్ళు నాకు తెలియని వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే నేను చేయలేను కదా ఇవన్నీ. డెఫినెట్లీ అది తేడా. ఓకే. సో బట్ అసలు ఎలా సార్, అంటే అటాప్సీ సర్జన్ లైఫ్ ఎలా ఉండిద్ది? ఇస్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఇస్ ఇట్ ఓకే జస్ట్ లైక్ అదర్ నార్మల్ డాక్టర్స్? ఆబ్వియస్లీ అన్నిటితో వేరే ప్రొఫెషన్తో పోస్తే కొంచెం డిఫికల్టే, బట్ దాన్ని హ్యాండిల్ చేయగల మెంటాలిటీ ఉండాలి మనకి బేసికల్లీ. చాలామంది ఫోరెన్సిక్ తీసుకొని చేసి కూడా ఇవన్నీ రెగ్యులర్ లైఫ్లో హ్యాండిల్ చేయలేక కంప్లీట్ టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోవడము ఇట్లా చేస్తారు. సో అలాంటివి చాలా మంది ఉన్నారు కదా స్టిల్ చాలా మంది ఉన్నారు. సో ఫోరెన్సిక్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళ మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడు MBBS కంప్లీట్ చేస్తుంటారు, నెక్స్ట్ PG రాయాలనుకుంటుంటారు, వాళ్ళకి ఏమని సజెస్ట్ చేస్తారు? ఫోరెన్సిక్ తీసుకోవాలంటే నిజంగా జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉండి, కమిట్మెంట్ ఉండి, ఆ థింగ్స్ నేను హ్యాండిల్ చేయగలుగుతాను అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటేనే తీసుకోవాలి. జస్ట్ సినిమాల్లో CID సినిమాలు చూసి, క్రైమ్ థ్రిల్లర్స్ చూసి, అరే నాకు ఇది బాగా ఇంట్రెస్ట్ అని చెప్పేసి అట్లా జస్ట్ ఒక ఇమాజినేషన్తో వెళ్తే మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మూవీస్లో
ఒక మంచి ఇంట్రెస్టింగ్ కేసు ఉంటుంది. అవును. స్టార్టింగ్ నుంచి ఫోరెన్సిక్ అతనే సాల్వ్ చేస్తాడు. ఫోరెన్సిక్ అతనే చేస్తాడు. ఆ కేసు చూడంగానే అబ్బా మనం కూడా ఇట్లా చేయాలరా, సూపర్, నాకు ఫుల్ ఇంట్రెస్ట్ అనుకుంటాం. కానీ రియల్ లైఫ్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది తెలుసా అండి, ఇప్పుడు నేను 2000 కేసెస్ చేసిన కదా, అందులో ఒక 20-30 కేసెస్ ఉంటాయి అంతే మంచి సాల్వ్ అయిన కేసెస్, మంచి కేసెస్. మిగతా కేసెస్లో మనం చేయాల్సింది ఏముండదు, క్వైట్ ఎవిడెంట్ ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ప్రోటోకాల్ విల్ బీ కండక్టింగ్ ఆల్ ది పోస్ట్ మార్టమ్స్. బట్ అవి కేసులు సాల్వ్ అవ్వలేదు అన్న ఒక ఇది పోక్ చేస్తూ ఉంటుందా? 20-30 సాల్వ్ అయ్యాలంటే ఇట్ విల్ బి వెరీ, ఇట్ గివ్స్ యూ సాల్వ్ కానివి అని చెప్పలేదు నేను. 2000లో 20-30 అనేది మూవీ టైప్ కేసెస్, మిగతావన్నీ చాలా రెగ్యులర్ కేసులు. సో డైలీ నేను వెళ్తా, ఒక రోజు డ్యూటీకి వెళ్తే ఒక 20 కేసెస్ ఉంటాయి. ఆ 20 కేసెస్లో స్టార్టింగ్ 10 ఉంటాయి అన్నీ నార్మల్ కేసెస్, హ్యాంగింగ్స్, పాయిజనింగ్స్, యాక్సిడెంట్స్ ఉంటాయి. అందులో పెద్దగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏముండదు. ఆ 20 కేసెస్లో ఏదో ఒక్కటి తేడా ఉంటుంది, అది కూడా ఒక చిన్న డిఫరెన్షియేషన్ మీదనే మనకి డౌట్ రావాలి, దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనకి అంత ఇంట్రెస్ట్ లేకుండా ఏముంది అన్నీ నార్మల్ కేసులో ఉంటాయని వెళ్ళిపోతే అది మిస్ అయిపోతుంది. సో మనకి ఎంతో ఇంట్రెస్ట్ ఉండి ఎంతో పేషెంట్ తోటి ప్రతిదీ ఆ యాంగిల్లో చూడగలిగితేనే, ప్రతి కేసు మనం డౌట్ పడితేనే అది న్యాచురల్ అన్యాచురల్ అని తెలుస్తుంది మనకి. సో నిజంగానే రోజుకి 20-30 టాప్సిస్ చేసేవాళ్ళ? ఆల్మోస్ట్ 20-25 అయిన రోజులు ఉన్నాయి, కొన్ని రోజులు, కొన్ని డేస్ ఈవెన్ 30+ కూడా అయినాయి. ఎగ్జాస్ట్ అవ్వరా? అంటే అంతమంది అన్ని శవాలను ఒకే రోజు చూడడము, వాటిని కొయ్యడము, అదంతా ఎగ్జాస్షన్ అనిపించలేదా మీకు ఎప్పుడు? ఎగ్జాస్షన్ ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ఇన్ ద ఎండ్ ఇట్స్ అవర్ డ్యూటీ. సో నిజంగానే సినిమాల్లో ఇందాక మాట్లాడినారు, డెఫినెట్లీ ఒక ఫోరెన్సిక్ అనటాపిక్ సర్జన్ కేస్ని సాల్వ్ చేయగలరా? లేకపోతే ఇదంతా మిత్, దాని తర్వాత నెక్స్ట్ కూడా వేరే ఉంటాయి, అంటే స్టెప్స్ వేరే ఉంటాయి, పోలీసులు చేయాల్సినవి, లాయర్స్ చేయాల్సినవి, కేసు సాల్వ్ చేయాల్సినవి డిఫరెంట్ ఉంటాయి. బట్ ఇనీషియల్గా ఎలా చూపిస్తారంటే మీరు అన్నట్టు సిఐడి అండ్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఇంకా టాప్సీ సర్జన్ వల్ల ఇంకా మొత్తం కేస్ అంతా సాల్వ్ చేసేయచ్చు అన్నట్టు చూపిస్తారు. అవుతుంది కొన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసే ఒకటి చెప్తా. సో ఒక 60 years ఓల్డ్ లేడీ మనకి వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు మనకి ఇంక్వెస్ట్ రిపోర్ట్ అనేది ఇస్తారు. ఇంక్వెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ డన్ బై ద పోలీస్ రిగార్డింగ్ ద కాజ్ ఆఫ్ డెత్. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంట్లో ముసలావిడ కింద పడిపోయి ఉన్నది, మేబీ హార్ట్ అటాక్ కానీ ఏదన్నా వల్ల వచ్చి కింద పడేటప్పుడు పక్కనే మంచం ఉంది సార్, అది తలకి తలిగి గాయమై ఉండొచ్చు, రక్తం వచ్చింది, హార్ట్ అటాక్ అనుకుంటా, ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, ఆ ఏజ్లో చాలా కామన్ హార్ట్ అటాక్స్ రావడము, న్యాచురల్ డెత్స్ అవ్వడము, కింద పడటము. సో మార్చరీకి వెళ్ళి కేసు అబ్జర్వ్ చేస్తే మొత్తం సీనే మారిపోయింది. ఏం జరిగింది అసలు? సో ఇనిషియల్ మీకు ఫైండింగ్స్ చెప్తాను. గోర్లతో గీకినట్టు గొంతు మీద ఉంది, ముఖం మీద అక్కడక్కడ చిన్న చిన్న కమిలిన గాయాలు, ఆ రక్తపు స్టెయిన్స్లో అది కనిపించలే. సో మనం క్లియర్గా మొత్తం బాడీ క్లీన్ చేసి చూస్తే క్లియర్ కట్ గొంతు పిసికి చంపినట్టు మార్క్స్ ఉండే మనకి. సో ఎగ్జాక్ట్లీ మన 4 fingers మధ్యలో 3 gaps ఉంటాయి, ఆ 3 lines ఇక్కడ కనిపిస్తుండే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో. అండ్ ఇంటర్నల్లీ లోపల మనకి హయోయిడ్ బోన్ అని ఉంటుంది, ఇట్ వాస్ ఫ్రాక్చర్డ్. సో ఈ ఫైండింగ్స్ని బట్టి ఇది న్యాచురల్ డెత్ కాదు, కంపల్సరీ ఆమెని స్ట్రాంగులేషన్ ద్వారా చంపబడింది అని మనం పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వితిన్ 24 hours కల్ప్రిట్ ఐడెంటిఫైడ్. సో అప్పుడు ఎంత ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది కదా. సో ఇలా 60 years వాళ్ళని నమ్మడానికి లేదు, చనిపోయారు అంటే లైక్ ఎవ్రీథింగ్. సో నిజంగానే క్రైమ్ అనేది, మర్డర్ అనేది ఏది పర్ఫెక్ట్ క్రైమ్ అనేది ఉండదు అని వింటూ ఉంటాము. నిజంగానే పర్ఫెక్ట్ క్రైమ్ అనేది ఉండదా? ఎందుకంటే చాలామంది తప్పించుకున్న సందర్భాలు మనం చూసాము, ఇంకా కొన్ని డెత్ మిస్టరీస్గానే ఉండిపోయాయి. సో మిస్టరీస్గా ఉన్న డెత్స్ అన్ని పర్ఫెక్ట్ క్రైమే కదా. పర్ఫెక్ట్ క్రైమ్ అంటే ఓన్లీ అటాప్సీలో దొరకకుండా ఉండడం కూడా పాయింట్ కాదు కదా. ఇన్వెస్టిగేషన్ షుడ్ బి మల్టీ యాంగిల్డ్. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ అది నడవాలి, ఇటు అటాప్సీ నుంచి మనది నడవాలి. ఎందుకంటే అటాప్సీలో కంపల్సరీ కాజ్ ఆఫ్ డెత్ తెలియాలని రూల్ ఏం లేదు మనకి. అదేలాగా అంటే తెలిసిపోద్ది కదా. దేర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ నెగటివ్ అటాప్సీ అండ్ అబ్స్క్యూర్ అటాప్సీ. అదేంటి? అబ్స్క్యూర్ అటాప్సీ అంటే మనం అటాప్సీ చేసినప్పుడు ఓన్లీ గ్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం, ఇంకో కొన్ని టెస్ట్లు చేస్తాం. ఉన్న అవైలబుల్ టెస్ట్స్ అన్నీ చేశాక కూడా ఏం దొరకకపోతే దాన్ని నెగిటివ్ అటాప్సీ అంటాం. కాజ్ ఆఫ్ డెత్ సింప్లీ కెనాట్ బి డిటర్మైన్డ్ అని చేస్తాం. అంటే ఇప్పుడు అటాప్సీ చేసినా కూడా దొరకదు కొన్నిసార్లు, క్రైమ్ చేయొచ్చు కొన్నిసార్లు. ఏంటి అసలు వాట్ ఆర్ ద థింగ్స్? ఎలా బాడీ ఎక్స్ట్రీమ్లీ డీకంపోజ్డ్, బాడీ పోలీసు వాళ్ళకి దొరకడానికే 4-5 days పట్టింది అనుకోండి. బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ ఉన్నా కానీ మనకు తెలియదు.
ఓకే. అప్పుడే సో ఫుల్ అది డికంపోజ్ డీకంపోజ్ అయిపోయి అయిపోతుంది. ఉంటుంది. ఓకే. అండ్ సమ్ థింగ్స్ ఎట్లా అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ బాడీలోకి చేస్తే ఇట్ కెనాట్ బి డిటెక్టెడ్. నార్మల్గా బాడీలో ఇన్సులిన్ జనరేట్ అవుతుంది. ఒకవేళ ఇన్సులిన్ ఇంజెక్షన్ చంపినా కానీ వేరే మనకి బాడీలో పెద్దగా ఏం ట్రామా ఉండదు, ఫస్ట్ న్యాచురల్ కాజ్ ఏం దొరకదు. సో ఆ డౌట్ రావడము అనేది ఇన్వెస్టిగేషన్ నుంచి మనకేమైనా లీడ్ ఉంటే ఇట్లా ఏమైనా చేసి ఉండొచ్చు అని ఆల్రెడీ థ్రెట్ ఉంటే మనం అన్ని యాంగిల్స్లో ఆలోచిస్తాం. ఓకే. సో ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసి డిటెక్ట్ చేయడం కూడా మనకు కష్టం, ఎందుకంటే బాడీలో ఆల్రెడీ ఉంటుంది అది. సో ఇట్లాంటప్పుడు అండ్ కొన్నిసార్లు మెడికల్ సెటప్స్లో కొంచెం మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎంటీ సిరంజ్లోకి ఎయిర్ వేసి ఇంజెక్ట్ చేస్తారు మన బ్లడ్ వెసల్లోకి. ఎయిర్ ఎంబాలిజం వల్ల చనిపోతాం. అది న్యాచురల్, అది కూడా న్యాచురల్ డెత్ లాగా పోర్ట్రే అవ్వచ్చు. ఆ ఎయిర్ అనేది ఆ టైంలో ఇట్లా అయి ఉండొచ్చు అని మనకు ఒక అవగాహన ఉండి దాని గురించి స్పెసిఫిక్గా చూస్తేనే వీ కెన్ ఏబుల్ టు డిటర్మిన్. సో చాలా వరకు వీ కెన్ డూ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ థింగ్స్. మీరు చూసిన వాటిలో అబ్బా చాలా తెలివిగా వీళ్ళు ఎవరో చేశారు, బట్ అటాప్సీ నేను కనుక్కున్నాను అన్నది ఏమైనా కేసెస్ ఉన్నాయా? విచ్ వాస్ వెరీ ఇంటెలిజెంట్ మర్డర్ బట్ యూ ఫౌండ్ ఒక మాన్యువల్ స్ట్రాంగులేషన్ కేస్, దాన్ని హ్యాంగింగ్ అని చెప్పి తీసుకొచ్చినారు మన దగ్గరికి. వైఫ్కి హస్బెండ్కి గొడవ. హస్బెండ్ సాఫ్ట్ క్లాత్, అది టవల్ అనుకుంటా మెటీరియల్. సో స్ట్రాంగులేట్ చేశాడు ఫస్ట్ గొంతు చుట్టూ వేసి, కానీ ఎక్కువసేపు చేయలేదు. సో దానివల్ల మార్క్స్ ఎక్కువ లేవు. ఇమ్మీడియట్గా ఏం చేశారు, ఆమె తర్వాత చనిపోయిన తర్వాత హ్యాంగింగ్ లాగేసి చేశారు చాలాసేపు. అప్పుడు ఏమవుతుంది, లైగేచర్ మార్క్ హ్యాంగింగ్ లాగానే ఉంటుంది. ఓకే. కాకపోతే పోస్ట్ మార్టంకి యాంటీమార్టం హ్యాంగింగ్ కూడా తేడా మాకు తెలుస్తుంది. చనిపోయాక హ్యాంగింగ్ మార్క్ చనిపోక ముందు వేస్తే ఎట్లుంటుంది కూడా మనకు తెలుస్తుంది. సో దానివల్ల అది పోస్ట్ మార్టం హ్యాంగింగ్, ఆ మార్క్ మేము హ్యాంగింగ్ అని అనుకుంటామని దే ఎక్స్పెక్టెడ్. ఓకే. సో మనకేంటి, అది చనిపోయినాక వేసిన మార్క్ అని మనకు తెలుసు ఆల్రెడీ. ఆ విషయం వాళ్ళకి తెలియదు. సో ఇంకొంచెం క్లోజ్గా చూస్తే మనకి ఇంటర్నల్ ఫైండింగ్స్ ఉన్నాయి. అయితే ఇది హ్యాంగింగ్ కాదు, ఇంటర్నల్ ఫైండింగ్స్ ఎందుకున్నాయి అని చెప్పేసి ఇంకొంచెం క్లోజ్గా చూస్తే ఇక్కడ ఆ టవల్ ఏదైతే ఉందో దాని టెక్స్చర్ అనేది మనకి మైక్రో ఫైబర్స్ అన్ని ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఫ్యాబ్రిక్ తెలుస్తుంది. ఈ లీడ్ మనం అక్కడ ఇస్తే పోలీస్ వాళ్ళ హస్బెండ్ ఇన్వెస్టిగేట్ చేస్తే అతను నిజం చెప్పేస్తాడు, హీ కన్ఫెస్డ్. సో ఇలా బోల్డ్ అని కేసెస్ అటాప్సీ ద్వారా వీ కెన్ ఫైండ్ అవుట్. అండ్ మనం మాట్లాడుకున్నాడు ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళ న్యాచురల్ డెత్స్ అనేది చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే చాలా వరకు ఇంట్లో ఆస్తులు, పెన్షన్ డబ్బుల కోసం కూడా చేస్తారు. పెన్షన్ డబ్బుల కోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఒక కేసు కొంచెం ఎగ్జిమేషన్ అంటాం మనం. ఎగ్జిమేషన్ అంటే ఆల్రెడీ బరీడ్ బాడీ, పాతి పెట్టిన బాడీని మళ్ళీ తవ్వి బయటకు తీస్తాం. సో నా సర్వీస్లో ఉన్నప్పుడు ఐ అటెండెడ్ ఆల్మోస్ట్ 2 to 3. అందులో ఒక్కటి కోవిడ్ టైంలో జరిగింది. అప్పుడు ఏంటి, న్యాచురల్ డెత్ అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది, ఆ టైంలో ఏం ప్రాపర్గా జరగలేదు, అటాప్సీ జరగలేదు, న్యాచురల్ డెత్ అని చెప్పేసి బాడీని బరీ చేసేసారు. సో ఆఫ్టర్ 1.5-2 years మళ్ళీ క్లెయిమ్ ఏంటంటే తనని ఇంట్లో వాళ్ళే స్మాదరింగ్ కానీ గొంతు పిసి కానీ ఏదో రకంగా చంపేసినట్టు మళ్ళీ ఎవరో కంప్లైంట్ ఇచ్చినారు ఆ ఊరు వాళ్ళు. బట్ 1.5 year తర్వాత శవాన్ని తీసిన తర్వాత ఫైండ్ అవుట్ చేయగలరా ఇది మర్డర్ అని చెప్పి? పక్కా మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఆ టైంలో ఏం చేయగలుగుతాం అంటే వీ కెన్ ఓన్లీ రూల్ అవుట్ స్పెసిఫిక్ థింగ్స్. సమ్ టైమ్స్ ఇంకా మేము వెళ్ళినప్పుడు యాక్చువల్లీ అక్కడ బోన్స్ తప్ప ఏం లేదు, కొంచెం సాఫ్ట్ టిష్యూ కూడా లేదు. కానీ ఆ టైంలో ఏం చేస్తాం, యాజ్ ఐ టోల్డ్ యూ, స్ట్రాంగులేషన్కి సంబంధించిన బోన్ సరిగ్గా ఉందా లేదా. ఒకవేళ బోన్ ఫ్రాక్చర్ అయి ఉంటే కంపల్సరీ చెప్పగలుగుతాయి ఇక్కడ స్ట్రాంగులేషన్ జరిగిందని, అది మంచిగానే ఉంది. సో వాట్ ఐ కెన్ టెల్, కాన్ బి రూల్డ్ అవుట్. చేసిర్రు అని మనం చెప్పలేము, చేయలేదు అని చెప్పలేము, ఇన్కన్క్లూసివ్. సో అదే నేను చెప్తున్నా, ప్రతి కేసులో కాజ్ ఆఫ్ డెత్ కాన్ బి డిటర్మైన్డ్. సో అయితే ఇప్పుడు శవం చనిపోయిన ఇన్ని గంటలకి తీసుకొస్తే పర్ఫెక్ట్గా రూల్ అవుట్ చేయగలమా ఏదున్నా సరే, ది కాజ్ ఆఫ్ డెత్ న్యాచురలా లేకపోతే మర్డర్ అయింది అన్నట్టు ఎన్ని అవర్స్లో తీసుకురావాలి శవాన్ని? కాజ్ ఆఫ్ డెత్ సరిగ్గా తెలియడానికి మనకి డికంపోజిషన్, బాడీ కుళ్ళిపోవడం అనేది స్టార్ట్ కాకముందు తీసుకొస్తే వీ కెన్ టెల్. ఓకే. బట్ ఎన్ని గంటల ముందు చనిపోయింది అనేది డికంపోజిషన్ స్టార్ట్ అయినా కానీ వీ కెన్ టెల్. సో పోస్ట్ మార్టం చేంజెస్ అంటాం, మనిషి చనిపోయిన తర్వాత బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి. అందులో మనకి ఫస్ట్ వచ్చేది బాడీ చల్లబడుతుంది. బాడీ ఎంత చల్లబడింది, సమ్మరా వింటరా, ఎంత టెంపరేచర్ చేంజ్ ఉంటుంది, దాన్ని బట్టి వీ కెన్ ఎస్టిమేట్ ఒక టైమ్ సిన్స్ డెత్ అంటాం. నెక్స్ట్ రైగర్ మార్టిస్. రైగర్ మార్టిస్ అంటే ఏంటి, బాడీ గట్టి పడుతుంది చనిపోయాక. ఆ గట్టి పడడం అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది బాడీలో, దాన్ని బట్టి కూడా టైం తెలుస్తుంది, డ్యూరేషన్ ఆఫ్ టైం, ఇన్ని గంటల క్రితం చనిపోయి ఉండొచ్చు. అండ్ అది కాకుండా పోస్ట్ మార్టం స్టెయినింగ్ అంటాం. బాడీ ఏ పొజిషన్లో అయితే ఉందో ఆ కింద వైపు అనేది ఒక కలర్ వచ్చేస్తుంది బాడీకి. ఇది ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మన ఇల్లు ఉంది ఒక 3-4 floors,
కింద గ్రౌండ్ ఫ్లోర్లో మోటార్ వేస్తే వాటర్ పై వరకు వెళ్తుంటాయి. అవును. మోటార్ ఆపేస్తే ఏమవుతుంది, Like- నీళ్ళంతా కిందనే ఉంటాయి. Hmm. సేమ్ థింగ్ మన బాడీలో హార్ట్ పనిచేయడం అయిపోతే ఏమవుతుంది, Hmm. బ్లడ్ అంతా కిందకు వచ్చి కలెక్ట్ అయిపోతుంది. అవును. సో దాన్ని మనం పోస్ట్ మార్టం స్టెయినింగ్ అంటాం. ఓకే. దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే చనిపోయినప్పుడు బాడీ ఏ పొజిషన్లో ఉందో చెప్పొచ్చు మనం. ఆల్వేస్ కలర్ కింద ఉంటుంది. సపోజ్ బాడీకి ఫ్రంట్ అంతా ఇట్లా కలర్ ఉందనుకోండి, చనిపోయినప్పుడు బోర్లా పడుకొని ఉంటాడు. బోర్లా పడ్డాడు అన్నది విషయం తెలుసు. ఇప్పుడు హ్యాంగింగ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది, హ్యాంగింగ్ నించొని ఉంటుంది బాడీ. సో సో ఇక్కడ చేతులు కాళ్ళకి స్టెయిన్ ఉంటుంది. సో బ్లూయిష్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చేస్తుంది. డిస్కలరేషన్ అనేది గ్లో అండ్ స్టాకింగ్ అంటాం హ్యాంగింగ్ లో. సైడ్ కి పడుకుంటే ఒక సైడ్ వస్తుంది. ఓకే. చనిపోయిన తర్వాత హ్యాంగ్ చేసినా కూడా హార్ట్ పంపింగ్ ఆగిపోయినప్పుడు కూడా ఇలానే అప్పుడు కూడా వస్తుంది. ఓకే. ఇట్ విల్ ఓన్లీ టెల్ యూ ద పొజిషన్ ఆఫ్ ది బాడీ వెన్ డెత్ హ్యాపెండ్. ఓకే. సో చనిపోయిన తర్వాత హార్ట్ స్టాప్ అయిన తర్వాత బ్రెయిన్ ఎన్ని సెకండ్స్ వరకు వర్క్ చేస్తుంటుంది? సో బేసికల్లీ దీన్ని మనం సుప్రావైటల్ పీరియడ్ అంటాం. సో డెత్ విల్ బీ ఇన్ 2 stages. ఒకటి సొమాటిక్ డెత్, ఇంకొకటి సెల్యులార్ డెత్. ఓకే. సో సొమాటిక్ డెత్ ఏంటంటే మన సిస్టమ్, మన బాడీలో ఆర్గన్స్ ఇవన్నీ పనిచేయడం అయిపోవడం. సెల్యులార్ ఆర్ మాలిక్యులర్ డెత్ ఏంటంటే అణువు బాడీలో ప్రతి సెల్లులో లైఫ్ పోవడం సెల్యులార్ డెత్ అంటాం. సో దీనికి 30 minutes గ్యాప్, దట్ ఈస్ కాల్డ్ సుప్రావైటల్ పీరియడ్. ఒక 30 minutes వరకు స్టిల్ ఇంకా ప్రాణం ఉంటుంది. సో ఎప్పుడైనా సొమాటిక్ డెత్ అయిన తర్వాత సెల్యులార్ డెత్ ఉండంగానే మనిషి మళ్ళీ బతికిన ఛాన్సెస్ ఉన్నాయంటారా? చేస్తూ ఉంటాం కదా. సెల్యులార్ డెత్ లోపు అయితే సిపిఆర్ వల్ల బతకాలి, అదొకటే ఛాన్స్. బట్ సిపిఆర్ వల్ల బతకొచ్చు సొమాటిక్ డెత్ అయినా కూడా. ఆ సొమాటిక్ డెత్ కూడా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కాకుండా ఏదో సంథింగ్ హార్ట్ కొన్ని రివైవ్ చేయగలిగిన కాజెస్ ఉంటేనే చేయగలుగుతాం. ఓకే. ఆ కండిషన్లో మాత్రం మనిషి మళ్ళీ బతకగలడు. సో మీరు చెప్పేదాన్ని సిమిలర్ కండిషన్ ఏంటంటే సస్పెండెడ్ యానిమేషన్ అంటాం. సస్పెండెడ్ యానిమేషన్ ఏంటది? ఆ యోగిలు వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేయగలుగుతారంటే కొంతమంది ఆర్ ఎక్స్ట్రీమ్ హైపోథర్మియా కేసెస్లో కూడా జరుగుతుంది. హార్ట్ బీట్, బాడీ మెటబాలిక్ ఫంక్షన్స్ అనేవి ఎంత లో లెవెల్కి తగ్గిపోతాయంటే క్లినికల్గా మనం డిటెక్ట్ చేయలేం వాళ్ళు చనిపోయారా లేదా అని. అంటే చూస్తే చనిపోయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు హార్ట్ రేట్ జనరల్గా మనకి 72 అట్లా ఉండాలి, వాళ్ళది ఒక 10 beatsకి పడిపోతుంది, కానీ మనిషి బతికే ఉంటాడు. అప్పుడేంటి, మనిషి చనిపోయినాడని అనిపిస్తుంది, కానీ మళ్ళీ వాళ్ళు దే విల్ రీగైన్ దర్ కాన్షియస్నెస్, మళ్ళీ బతుకుతారు. సో ఇలాంటి దాన్ని మనం చనిపోయి మళ్ళీ బతికిరు అనుకుంటాం. అదే రీజన్ అంటే ఇప్పుడు చాలా వరకు కొంతమందిని తీసుకెళ్ళిపోతారు, పాడ మీద పడుకోబెట్టిన తర్వాత కూడా లేచి వచ్చారు అని చాలా కేసెస్ ఉన్నాయి. దానికి రీజన్ ఇది కంప్లీట్ డెత్ అయి ఉండదు అక్కడ. ఓకే. కానీ డెత్ అయినట్టు మనకు అనిపిస్తుంటది, లైక్ పల్స్ డెత్ అయినట్టే ఉంటుంది. పల్స్ కూడా మనకి నార్మల్ గా పట్టుకుంటే తెలీదు, మొత్తం డెత్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ అప్పటికి ఏంటంటే డెత్ అయ్యి ఉండదు లోపల. మళ్ళీ ఎలా రీగైన్ చేస్తారు అంత లో లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత పర్ల్స్? అది యోగిలు వీళ్ళకైతే వాళ్ళకి వాలంటరీగా చేయగలుగుతారు. మిగతావన్నీ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ వల్ల, హైపోథర్మియా వల్ల, ఇట్లాంటి కండిషన్స్ వల్ల జరిగే ఛాన్స్ ఉంటుంది. అది ఆ టైంలో ఆ మూమెంట్ వల్లనో, హార్ట్ మీద ఏమైనా ప్రెషర్ పడడం వల్ల, మళ్ళీ పంపింగ్ జనరేట్ కావడం వల్ల, దీనివల్ల అవుతుంది. కొన్నిసార్లు పెయిన్ వల్ల వస్తుంది. మీరు చూసే ఉంటారు, బాడీని మార్చరీకి పంపించినాక అటాప్సీ చేసే టైంకి బాడీ లేచింది, ప్రాణం తీసుకొని వచ్చింది. అవును. సో మేబీ ఆ స్కాల్పెల్ పెట్టినప్పుడు ఆ పెయిన్ వల్ల మళ్ళీ కాన్షియస్నెస్ రీగైన్ అయ్యి రావచ్చు. చాలా ఏమన్నా మీ కేసెస్లో జరిగాయి? మా దగ్గర లేదండి అట్లా, బట్ ప్రూవెన్ కేసెస్ ఉన్నాయి. చెక్ చేసుకుంటాం చనిపోయారా లేదా అని. చెక్ చేసుకోకుండా కూడా తీసుకొచ్చేస్తుంటారు కొంతమందిని, అంతేనా? చెప్పాను కదా మీకు, స్ట్రెత్ పెట్టినా తెలియదు అట్లాంటి వాళ్ళు బతుకున్నారని. అండ్ ఇంకోసారి అంటే శవాలైనా కూడా వచ్చిన తర్వాత టేబుల్ మీద పడుకున్న తర్వాత సడన్గా అటాప్సీ చేస్తున్నప్పుడు తప్పని లేస్తాయి. ఇట్స్ నాట్ లైక్ బికాస్ ఆఫ్ ద లైఫ్ లేస్తాయని విన్నాను. ఏంటి ఆ మజిల్ కాంట్రాక్షన్ లేకపోతే మజిల్ రిజిడ్ అయిపోవడం వల్ల ఆ మూమెంట్ అనేది జరుగుతుంటుందా? మూమెంట్ ఉంటుంది, కానీ మీరు చెప్పినట్టు తప్పని ఇట్లా లేవదు. అది యాక్చువల్లీ మనం క్రిమేషన్ చేసేటప్పుడు కట్టెల మీద కాలుస్తారు చూసారా, దానివల్ల ఏంటంటే మజిల్స్ ఒకేసారి స్టిఫ్ అయిపోతాయి ఫాస్ట్గా. దానికి మజిల్స్ అన్ని ఒక్కసారి స్టిఫ్ అయిపోవడం వల్ల ఇట్లా ఫాస్ట్గా లేస్తుంది. మనకి మార్చరీలో ఎట్లా ఉంటుంది అంటే ఇట్ విల్ బి స్లో మూమెంట్. రైగర్ మార్టిస్ బాడీ గట్టిపడడం అనేది ఒక 12 hours కంప్లీట్గా డెవలప్ అవుతుంది బాడీలో, అండ్ ఆఫ్టర్ 36 hours మళ్ళీ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం బాడీని ఇట్లా మార్చరీకి తీసుకొచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది, మీరు ఫ్రీజర్లో పెడతారు, రేపు మార్నింగ్ తెచ్చేసరికి ఇట్లా ఉంటుంది, కదిలిందా అని మీరు డౌట్ పడవచ్చు. కానీ అది బాడీ మూమెంట్స్ అనేది న్యాచురల్ ప్రాసెస్. అయితే చనిపోయిన తర్వాత కూడా బాడీ మూమెంట్స్ అనేవి ఉంటాయి, కదులుతాయి.
కదులుతుంది. ఓకే. కానీ అది పోస్ట్ మార్టం చేంజెస్, బాడీ తనంతట అది కదలదు. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు మనం అంటే ఎక్కువగా మాట్లాడుకుంటాం, మార్చి రూమ్కి వెళ్ళాలంటేనే చాలామంది భయపడుతుంటారు, కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, ఈ కైండ్ ఆఫ్ థాట్స్ కూడా ఉన్నాయని పారానార్మల్ యాక్టివిటీస్ కొన్ని చూపిస్తూ ఉంటారు వీడియోస్లో. సో నిజంగానే మార్చరీ రూమ్ అనేది మీరు స్టెప్ ఇన్ అయినప్పుడు యూ హ్యావ్ దట్ ఫియర్, ఆ కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటాయా, లైక్ యూ ఆర్ యూస్ టు ఇట్? పర్సనల్గా అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు అట్లా. సో బేసికలీ నేను నమ్మను ఇవన్నీ, దయ్యాలు, స్పిరిట్స్ ఏం నమ్మను. సో నాకు ఆ థాట్ కూడా రాదు అక్కడ. బేసికల్లీ ఏమన్నా సౌండ్ వచ్చినా కానీ ఎలకో ఏదో అనుకుంటా, కానీ భయపడేది. ఎప్పుడైనా అట్లా సౌండ్లు వచ్చినాయా సార్? మళ్ళీ మార్చరీలో అట్లా సౌండ్లు కూడా ఏం రాలేదు. బేసికల్లీ అన్అటెండెడ్ ఉండదు మార్చరీ ఎప్పుడు. ఓకే. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్రీజర్స్ అవన్నీ రన్ అవుతుంటాయి. సమ్ సౌండ్ విల్ బి దేర్. ఒక అటెండర్ ఉంటారు ఎవరో ఒకరు లుక్ ఆఫ్టర్ చేయడానికి. సో అట్లా మార్చరీలో ఒక్కడనే ఉండేంత సిచ్యువేషన్ కూడా ఎప్పుడు రాలేదు మనకి. మేబీ ఇప్పుడు ఇట్లా ధైర్యంగా మాట్లాడుతున్నా కానీ నైట్ పూట ఒక్కని పెడితే మేబీ ఎట్లుంటుందో తెలియదు సిచ్యువేషన్. కానీ అప్పుడు అందరు ఉంటారు కాబట్టి ఇట్ వాస్ లైక్ ఇది అనమాట. సో ఏవైనా అంటే అటాప్సీ గురించి చాలామంది నార్మల్ కామన్ పీపుల్ వింటున్నా చెప్తున్న అపోహలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా సంథింగ్ మిత్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ? అపోహ అయితే ఆర్గన్స్ తీసేసుకుంటాము, అమ్మేసుకుంటాం బ్లాక్ మార్కెట్లో అన్నది ఒక అపోహ. అవును, మరి ఇప్పుడు అటాప్సీ చేసినప్పుడు మరీ కుట్టేస్తారు కదా, సూచరింగ్ అన్నీ కుట్టేస్తారు. సో చనిపోయిన తర్వాత ఆర్గాన్స్ అన్నీ వర్క్ చేయడం మానేసిన తర్వాత నిజంగానే అవి యూస్ఫుల్గా ఉంటాయి? ఆర్గాన్స్ యూస్ఫుల్లే కాదు అది. ఆ విషయం అర్థం. ఆర్గాన్ అనేది పనికిరాదు మనకు, అసలు ఏది పనికిరాదు. నథింగ్. ఓకే. సో ఈ అపోహని ఎలా క్లారిఫై చేద్దాం అనుకుంటున్నారు మీరు? బాడీ చనిపోయినాక ఆర్గాన్ అనేది విత్ ఇన్ ఫ్యూ అవర్స్, 2 hours, 3 hours లోపు తీసేయాలి. బాడీని మార్చరీలోకి మోస్ట్ కామన్గా ఇవాళ వస్తే రేపు అవుతుంది పోస్ట్ మార్టం. ఇవాళ మార్నింగ్ వస్తే ఈరోజు అవుతుంది, కానీ ఇవాళ నైట్ తెచ్చి ఫ్రీజర్లో పెడతారు. రేపు మార్నింగ్ చేస్తే ఎట్లా బతుకుంటుంది అసలు ఆ ఆర్గన్? అసలు యూస్ఫుల్లే కదా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. ఒకవేళ తీసుకునేది ఉన్నా కానీ అది ఎప్పుడు ఇమ్మీడియట్గా డెత్ అవ్వగానే సమ్ స్పెషలిస్ట్ వచ్చేసి ముందే ట్రాన్స్ప్లాంట్కి ఇవి అన్నీ తీసుకుంటారు. సో అక్కడికి వచ్చిన మళ్ళీ తీసేది అక్కడ ఏం పనికిరాదు అసలు. ఆ సెటప్లో, ఆ ఇన్ఫెక్షన్స్ జోన్లో ఒక ఆర్గాన్ కాదు కదా బాడీలో ఏ పార్ట్ యూస్ఫుల్ కాదు మనకి. బట్ ఎలా ఉంటుంది మార్చ్ రూమ్? ఇస్ ఇట్ వెరీ ఇన్ఫెక్షియస్? బికాస్ ఓటీ థియేటర్స్ అంటే ఆపరేషన్ థియేటర్స్ విల్ బి వెరీ స్టెరైల్డ్ బికాస్ లివింగ్ బీయింగ్స్ అండ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఇవేమి రాకూడదు అనేది ఉంటుంది. మార్చరీ రూమ్ అనేది ఎలా ఉంటుంది? ఇస్ ఇట్ ఇన్ఫెక్షియస్ రూమ్ ఆర్? ది హైయెస్ట్ రిస్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది అంటే మార్చరీలోనే. ఎందుకంటే చనిపోయిన తర్వాత బోల్డ్ అన్ని ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ దేర్. ఒక బాడీ డికంపోజ్ అవుతుందంటేనే బాడీలోకి మైక్రో ఆర్గానిజమ్స్ ఓవర్ గ్రోత్ అయినట్టు. డెఫినెట్లీ. ప్లస్ విల్ బీ హ్యాండ్లింగ్ ఏ లాట్ ఆఫ్ అన్నోన్ కేసెస్. అన్నోన్ కేసెస్ అంటే అనాథ శవం. ఒక అనాథ శవం అన్నప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలియదు, మనకి డీటెయిల్స్ తెలియదు, వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ ఉన్నాయో తెలియదు. దే మే హ్యావ్ HIV, దే మే హ్యావ్ TB. సో మార్చరీలో వర్క్ చేసే వాళ్ళకి ఇదన్నీ చాలా రిస్క్. బట్ హౌ ఆర్ యూ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్? ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది పక్కా యూజ్ చేయాలి. మాస్క్ కానీ, గ్లో కానీ, డబల్ గ్లో, నీడిల్ ప్రిక్స్ కావడం కానీ, ఇట్లాంటి చాలా వెరీ డేంజరస్ అక్కడ. చనిపోయిన తర్వాత శవంలో ఉన్న బ్లడ్ మీరు ప్రిక్ చేసినప్పుడు బై మిస్టేక్ వచ్చినా కూడా యుల్ గెట్ HIV ఇఫ్ దట్ పర్సన్ హ్యాస్ HIV. రావచ్చు. అప్పటికంతా అయిపోయి ఉంటుంది కదా, స్టిల్ ద బ్లడ్ హ్యాస్ దట్ HIV వైరస్. HIV వైరస్ చనిపోయినాక కూడా ఆల్మోస్ట్ 1 day వరకు ఇట్ విల్ బి వైబుల్. దెన్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అండ్ గోర్లు జుట్టు కూడా పెరుగుతుంది అన్నట్టు విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ అపోహ. ఎట్లా అంటే చనిపోయినాక ఏమవుతుందంటే డ్యూ టు డిహైడ్రేషన్ బాడీలో అంతా తగ్గిపోతే టిష్యూ అనేది స్ట్రింక్ అవుతుంది. ఆ స్ట్రింకేజ్ వల్ల గోరు ముందరికి వచ్చి ప్రామినెంట్ అనిపిస్తుంది అంతే. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఈవెన్ హెయిర్ కూడా సేమ్. కానీ గోర్లు పెరగడం అనేది లేదు. ఏది బాడీలో ఏ పార్ట్ లాస్ట్ వరకు అది బతుకుంటుంది, దట్ ఈస్ లాస్ట్ డెత్ దేనికి అవుతుంది మన బాడీలో వన్స్ వి లీవ్ దిస్ లాస్ట్ అని చెప్పేసి అట్లా ఎగ్జాక్ట్లీ అయితే ఏం లేదు. సో ఇమీడియట్ రెస్పిరేషన్ అయిపోయినా ఫస్ట్ బ్రెయిన్ విల్ బి డెడ్. బ్రెయిన్కి ఆక్సిజన్ లేకపోతే విత్ ఇన్ మినిట్స్ ఇట్ విల్ బి డెడ్. ఆల్మోస్ట్ 3 to 4 minutes ఇర్రివర్సిబుల్ డెత్ అవుతుంది. ఓకే. సో లాస్ట్ టు రెసిస్ట్ డీకంపోజిషన్ అయితే ఇట్ ఈస్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్. ఫీమేల్స్లో యూటరస్ అండ్ మేల్స్లో ప్రాస్టేట్. సో దర్ ఇస్ అ లాస్ట్ పార్ట్. బాడీ కంప్లీట్ డీకంపోజిషన్ అయిపోయింది అన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గ్యాదర్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ DNA అన్నప్పుడు వీ విల్ గ్యాదర్ దీస్ ఆర్గన్స్. ఇంకా అమేజింగ్ థింగ్ అంటే ఏంటంటే బోన్స్ నుంచి
టీత్ నుంచి కూడా మనము ఏజ్ అండ్ అది మర్డరా లేకపోతే ఇంకేదైనా అని కూడా కనుక్కుంటారంట. ఏంటి అసలు వాట్ ఈస్ సైన్స్? టీత్ నుంచి మనం ఏజ్ ఎస్టిమేట్ చేయొచ్చు, ఓకే. ఏజ్ ఎంత అనేది. బట్ అది కూడా కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా 43, 55 అని చెప్పలేము. 40 to 50, 50 Somewhere to 60. around. వీ కెన్ గివ్ ఏ రేంజ్. అండ్ టీత్లో పల్ప్ క్యావిటీలో అనేది ఎక్స్ట్రీమ్ బర్న్స్ కానీ ఇట్లాంటి జరిగినప్పుడు ఇట్ విల్ బి వెరీ వెల్ ప్రిజర్వ్డ్. కంప్లీట్ బాడీ బర్న్ అయినప్పుడు ఐడెంటిఫికేషన్ చాలా కష్టం అవుతుంది. ఓకే. అట్లాంటి టైంలో మనం డిఎన్ఏ అనాలిసిస్కి టిష్యూ టీత్ నుంచి తీసుకోవచ్చు. ఆర్ లాంగ్ బోన్స్లో నుంచి మ్యారో క్యావిటీ ఉంటుంది, ఆ లోపల నుంచి వాటి నుంచి సెల్స్ తీసుకుంటాం. ఓకే. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్. సో చాలా మంది అటాప్సీ చేయించకుండా ఉండడానికి, అంటే అటాప్సీ చేయడానికి ఇష్టపడరు చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డ్యూ టు ద లవ్ అండ్ అఫెక్షన్. ఎందుకంటే ఇట్లా కోసేస్తారు అన్న, లేకపోతే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ కన్సర్న్ దే హ్యావ్? ఆల్రెడీ ఒక మనిషిని కోల్పోయి బాధలో ఉన్నారు, వాళ్ళని సాగనంపాలి మర్యాదగా అన్నట్టు ఉంటుంది, కానీ ఆ బాడీని ఇట్లా కొయ్యడము ఇవన్నీ చేస్తారని ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది మనకి. సో వాళ్ళు ఆ పరంగా ఆలోచించి ఆల్రెడీ చనిపోయి బాధపడుతున్నాడు అతను ఇంకెన్ని చిత్రహింసలు పెడతారని వాళ్ళ పర్స్పెక్టివ్లో అట్లా ఉంటుంది. మన ఒక ఫొరెన్సిక్ డాక్టర్కి, పోలీస్కి మనకి ఎట్లా ఉంటుంది, నిజంగా చనిపోయింది దానివల్లేనా, న్యాయం జరిగిందా తనకి, ఎవరికి తెలియని ఏమైనా కొత్త విషయాలు కూడా బయటపడవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది మీ చేతుల్లో నా చేతుల్లో ఉన్న పని కాదు, లా అలా చెప్తుంది. ఎవ్రీ మెడికో లీగల్ కేస్ మస్ట్ బి కండక్టెడ్ అటాప్సీ. సరే, ఇట్లా మెడికో లీగల్ కేసెస్లో డిఫరెంట్ కేస్ ఏదైనా చూసారా? లైక్ హ్యాంగింగ్ ఇవన్నీ రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ కేసెస్ ఏమైనా చూసారా? అండ్ అస్టానిషింగ్ అనిపించింది, చాలా సర్ప్రైజింగ్గా అనిపించిన కేసు ఏమైనా ఉందా? మోస్ట్ సర్ప్రైజింగ్ అంటే లైక్ ఇందాక చెప్పినట్టు హ్యాంగింగ్లో అట్లా కనిపించడం కానీ, ఇంకొక అస్టానిషింగ్ కేసు కానీ, ఇది చాలా ట్రామాటిక్ కేసు యాక్చువల్లీ. నార్మల్గా బాడీని తీసుకొచ్చి ఇద్దరు స్ట్రెచర్ మీద తీసుకొచ్చి వేస్తారు. ఫస్ట్ టైం బాడీ తీసుకురండి అంటే ఒక గోన సంచి తీసుకొని వచ్చారు. గోనె సంచిలో బాడీ బాడీ అని కూడా అనలేము, పార్ట్స్ ఒక 50 to 100 పీసెస్ వచ్చాయి. దాన్ని జస్ట్ మళ్ళీ కట్ చేయడానికి ఎట్లా ఏం లేదు, జస్ట్ ఆర్గన్స్ అక్కడక్కడ పెట్టుకొని అన్ని ఆర్గన్స్ ఉన్నాయా, ఏమేమి ఆర్గన్స్ ఉన్నాయి, ఏ పార్ట్ ఉంది అది నోటిఫై చేసుకోవడానికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది మాకు. అసలు ఏంటి దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? అన్ని ముక్కలుగా రైల్వే యాక్సిడెంట్, ఇట్స్ నాట్ మర్డర్ కాదు, సూసైడ్ చేసుకున్నారు. సరే, ఇన్ని చూస్తుంటారు కదా, లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అంటూ ఉంటారు. అండ్ మీరు ఈ కైండ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ని ప్యారలల్గా చూస్తుంటారు కదా, ఏం నేర్చుకున్నారు లైఫ్ గురించి? అండ్ మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటి? చనిపోవడం చాలా ఈజీ, బతకడం కష్టం. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ బతకడం చాలా కష్టం. కానీ వీ నెవర్ నో, జడ్జ్ చేయలేం వాళ్ళని కూడా. వాళ్ళు ఎంత ట్రామా, ఎంత బాధ ఫేస్ చేసి ఉంటానో వాళ్ళు కూడా అంత డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోరు. ఆల్మోస్ట్ ఎవ్రీ సూసైడ్ అనేది సింగిల్ అటెంప్ట్లో జరగదు. అవును, మోస్ట్ కేసెస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సూసైడ్ కేస్కి ఆల్రెడీ హెసిటేషన్ కట్స్ ఉంటాయి. హెసిటేషన్ కట్స్ అంటే ప్రీవియస్లీ చేయి కట్ చేసుకోవడము, వెరీ ఫ్రెష్లీ ఉంటుందా లేకపోతే పాతవి ఎప్పటివో? అట్లయితే అందరికీ ఉంటాయి ఫ్రెష్లీ, స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో. అదేంటి అంటే ఆల్రెడీ ఇతనికి సూసైడల్ థాట్స్ ఉన్నాయి, సో ఇట్ కెన్ బి సూసైడ్ అని చెప్పినట్టు అట్లా. అసలు ఈ సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు అనేది మనం ఐడెంటిఫై చేయగలం? అస్సలు చెప్పలేము అది. యాక్చువల్లీ సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళు మేజర్ డిప్రెషన్లో ఉంటారు. బట్ వెన్ దే ఆర్ అబౌట్ టు కమిట్ సూసైడ్, దానికి ఫ్యూ డేస్ చాలా ఎనర్జెటిక్గా, చాలా హ్యాపీ ఉంటారు. బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఎ డెసిషన్, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. అవును, ఎందుకంటే కొన్ని లాస్ట్ ఫ్యూ డేస్ అనేది ఇంకా ఒక చేంజ్ కనిపిస్తుంది వాళ్ళు. లివింగ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అంటారు చూసారా అండి, ఇంకా పోతున్నాం, ఇంకా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, బాధ్యత లేదు, ప్రశాంతంగా ఉందాం లాస్ట్ ఫ్యూ డేస్ అన్నది చేంజ్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో వీళ్ళు సెట్ అయిపోయారు, ఇప్పుడు మంచిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉంది అన్నట్టు అనుకుంటారు, కానీ అప్పుడే ఇట్లాంటి థింగ్స్ జరుగుతాయి అనేది ఎవరు ఊహించరు. సో అలాగే ఏమైనా వచ్చినవి అండ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పినవి, బాగున్నాడు ఇన్ని రోజులు బట్ సడన్ గా హ్యాపీగా ఉన్న పర్సన్, మనం మార్చరీలో కంటే మనకి సైకియాట్రీ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది ఇది. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అన్ని రోజులు డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా వీక్ ఉంటుంది బాడీ. సడన్గా డిప్రెషన్ కొంచెం తగ్గి వాళ్ళకి ఎప్పుడైతే బాడీలో కొంచెం ఎనర్జీ జనరేట్ అవుతుందో ఆ టైంలో మళ్ళీ వాళ్ళకి ఆ థాట్స్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవడం ఈజీ. సో ఇది ఒక వార్నింగ్ సైన్. సడన్గా ఒక డిప్రెషన్లో ఉన్న అతను మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతుండు, హ్యాపీగా ఉన్నాడు అంటే అప్పుడు మనం ఇంకా కేర్ఫుల్ ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ టైం.
సో ఎవరన్నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఎవరన్నా పేషెంట్లు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం డిప్రెషన్లో ఉన్న ఇట్లాంటిది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. మూవీస్లో వెబ్ సిరీస్లో చూపిస్తుంటారు కదా ఫారెన్సిక్, ఇవి ఎంతవరకు నిజం అసలు? ఈ ఐడియాలజీ అంటే ఏదో ఒక చిన్న దాన్ని పట్టుకొని దీనికి ఇలా అయి ఉంటుంది అదా అలా అయి ఉంటుంది అంటారు కదా, సో నిజంగానే ట్రూనా? అంటే డైరెక్టర్స్ కానీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుంటారా సీన్స్, లేకపోతే జస్ట్ లైక్ దట్ జనాల్ని ఎంటర్టైన్మెంట్ కోసమా? లాజిక్లెస్. షూర్లీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది పక్కా చేస్తారు, కానీ ఫర్ మేకింగ్ మోర్ క్యూరియస్ కొంచెం యాడ్ చేస్తారు దానికి ఎక్స్ట్రా మసాలా యాడ్ ఆన్ చేస్తారు. ఓకే. సో మెయిన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఫోరెన్సిక్ని జనరలైజ్ చేస్తారు. సో ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ సైన్స్ రెండు డిఫరెంట్. సో ఫోరెన్సిక్ మెడిసిన్ అంటే నార్మల్ అటాప్సీ సర్జన్, సో ఓన్లీ బాడీ రిలేటెడ్ అటాప్సీ చేయడము, ఎందుకు చనిపోయారు అనేది. సినిమాల్లో ఏం చేస్తారు, ఫస్ట్ వెళ్ళి బాడీ చూస్తారు, తర్వాత ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తారు, శాంపుల్ తీస్తారు, వాళ్ళే టెస్ట్ చేస్తారు, డిఎన్ఏ అంటారు, 2 టెస్టిబుల్ పట్టుకొని ఇట్లా ఊపేస్తారు, మొత్తం A to Z ఒకరే చెప్పేస్తారు. కానీ యాక్చువల్లీ అదంతా ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు చేస్తారు టెస్ట్ అనేది. ల్యాబ్ అనేది ఫోరెన్సిక్ సైన్స్. సో అది వేరు ఇది వేరు ఇది వేరు. ఫోరెన్సిక్ డాక్టర్ ఏం చేస్తారంటే శాంపుల్స్ కలెక్ట్ చేస్తారో వి సెండ్ ఇట్ టు ద ల్యాబ్. ఓకే. మనం ఇక్కడ FSL అంటాం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. ఇక్కడ మీరు సో ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఆల్ దే విల్ అక్కడ వాళ్ళు చేస్తారు. బాడీ రిలేటెడ్ కాజ్ ఆఫ్ డెత్ ఆ ఇన్వెస్టిగేషన్ చేసినాక ఆ రిపోర్ట్స్ అన్ని బేస్డ్ మనం ఒక కాజ్ ఆఫ్ డెత్ ఇస్తాం. బాడీ డీకంపోజ్ అయిన తర్వాత కూడా ఫింగర్ ప్రింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఎలాగా అంటే మొత్తం డీకంపోజ్ కుళ్ళిపోయి ఉంటుంది కదా. సో బాడీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డీకంపోజిషన్, అప్పుడే ఫ్రెష్గా డికంపోజ్ స్టార్ట్ అయింది అంటే మనం ఈ స్కిన్ ఏదైతే ఉందో టిప్స్ ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న పీసెస్ లాగా ఇన్సైజ్ చేస్తాం. ఆ స్కిన్ ఫ్లాప్స్ తీసుకొని ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాం. అంతకన్నా ఎక్కువ ఇంకా డికంపోజ్ ఏంటంటే ఫస్ట్ మనం దీన్ని లిక్విడ్ పారాఫిన్ కానీ లేకపోతే ఫార్మాలిన్లో కానీ డిప్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే దీనికి ఫింగర్ ప్రింట్స్ అనేది మళ్ళీ రీజువనేట్ అవుతాయి. అవునా? రీహైడ్రేట్ అయ్యి దెన్ వీ విల్ బి ఏబుల్ టు టేక్ ఫింగర్ ప్రింట్స్. అది కాకుండా కొన్నిసార్లు డ్రౌనింగ్ కేసెస్లో ఆల్రెడీ ఇదంతా ఒక మన చేతికి గ్లవ్ వేసుకున్నట్టు స్కిన్ ఇట్లా వచ్చేస్తుంది అండ్ ఉబ్బిపోయి ఉంటుంది. అంతా పార్ట్ ఆఫ్ డికంపోజిషన్. బాడీలో అంతా డికంపోజింగ్ గ్యాసెస్ అంతా ఫిల్ అయిపోవడం వల్ల అట్లా అవుతుంది. సో అట్లాంటి టైంలో ఆల్రెడీ ఒక పైన ఒక లేయర్ అనేది వచ్చేస్తుంది, దాన్ని తీసుకొని మన యాస్టీస్ ఇట్లా తీసుకొని ఫింగర్ ప్రింట్స్ కంటే. సో ఇలా డ్రౌనింగ్ అయి చనిపోయిన వాళ్ళలో లైక్ బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ బాడీ మొత్తం ఇట్లా ఉబ్బిపోయి ఉంటుంది. సో హౌ యూ విల్ డూ అటాప్సీ? లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ దే హ్యావ్ టు డూ అటాప్సీ అంటే వాట్ ఆర్ డిఫికల్టీ ఉన్న కేసెస్ ఏంటి సార్ అటాప్సీ చేయడానికి? మోస్ట్ డిఫికల్ట్ కేసెస్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా పోలీస్ కస్టోడియన్ డెత్స్ ఉంటాయి కొన్నిసార్లు. సో అవి ఎట్లా అంటే పోలీస్ దెబ్బలు బయటకు కనిపించవు, ఇంటర్నల్లీ ఉంటాయి, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. అట్లాంటి టైంలో నార్మల్గా ఫ్రంట్ నుంచి చేసిన అటాప్సీ బ్యాక్ నుంచి కూడా చేస్తాం. ఆ వీపు పైన లోపల జరిగిన దెబ్బలు అవి కానీ, ఆర్ ఇందాక మాట్లాడినప్పుడు ఫీటల్ అటాప్సిస్ కూడా డిఫికల్ట్ టు ఐడెంటిఫై కాజ్ ఆఫ్ డెత్. సో అలా పోలీస్ దెబ్బలు కనిపించవు అంటారు కదా, సో కొట్టినప్పుడు కొట్టిన దాని వల్ల చనిపోయారు అని కూడా మీరు ప్రూవ్ చేయొచ్చా? వీ కెన్ ప్రూవ్ యాక్చువల్లీ. ఓకే. దానివల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ ఏ లెవెల్లో జరిగింది, తల లోపల ఏమైనా బలమైన గాయాలు అయినాయా, ఇవి చూడడం వల్ల. ఇవన్నీ కాకుండా ఇంకొక మనకు మెయిన్ ఛాలెంజింగ్ కేసు ఏంటంటే పురుగులు. బాడీ కుళ్ళిపోయినాక 3 days తర్వాత ఇన్సెక్ట్స్ వస్తాయి, మ్యాగట్స్ అంటాం. అవి కొన్ని కేసెస్లో బాడీ ఇంట్లో ఉంటే పర్లే, అవుట్డోర్ ఫారెస్ట్లో అక్కడిక్కడ హ్యాంగింగ్ అట్లా అయినప్పుడు బాడీ మొత్తంలో ఒక 50,000-60,000 పురుగులు ఉంటాయి, చిన్న చిన్న లార్వా. అవి ఎన్ని డేస్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్? 3 days తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. 50,000-60,000 పురుగులు ఉంటాయి, అవి మీరు అటాప్సీ చేయాలి. అట్లాంటి బాడీస్ కూడా వచ్చినాయి. కొన్నిట్లో స్టార్టింగ్ స్టేజెసే ఉంటాయి, కొన్నిట్లో బాడీ మొత్తం పురుగులు ఉంటాయి, కట్ చేసిన కొద్దీ పురుగులు వస్తాయి. అందులో కూడా we have to find the cause of death. ఎలా అంటే you will take them out or కొన్నిసార్లు అవి ఇన్సిగ్నిఫికెంట్, వేరే కాజ్ ఆఫ్ డెత్ ఏమైనా ఉంటే న్యాచురల్ అంటే దొరికేస్తుంది. ఆర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక యూఎస్ఏలో ఒక కేసు జరిగింది ఇట్లనే. సమ్ పర్సన్ ఎట్లా అయిందో తెలియదు, ఒక అలోన్ అబాండన్డ్ అపార్ట్మెంట్లో బాడీ దొరికింది. అక్కడ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్కి ఏమనిపించిందో ఎందుకు అనిపించిందో తెలియదు. సో ఏం చేసిండు, కొన్ని పురుగులు తీసుకున్నాడు, దాన్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేసిండు పల్ప్. ఆ పల్ప్ని కెమికల్ అనాలిసిస్కి పంపించండు పాయిజన్ డిటెక్షన్కి. పాయిజన్ డిటెక్ట్ అయింది. ఆ బాడీలో పాయిజన్ ఉన్నట్టు తెలిసింది ఆ పురుగుల వల్ల. ఎందుకంటే పురుగులు బాడీని తినే కదా బతికేది. సో బాడీలో ఉన్న పాయిజన్ ఏదో పురుగుల్లోకి ఎంటర్ అయింది. ఓకే. సో ఆ పురుగుల్ని అనాలిసిస్కి పంపిస్తే పాయిజన్ డిటెక్ట్ అయింది. అది కూడా మిక్సీకి వేసి అవన్నీ పంపించారు. అంత అంటే మనకి ఇక్కడ మనం మెయిన్గా ఏం చేస్తాం అంటే పురుగుల వల్ల కూడా మనకి టైం సిన్స్ డెత్ ఎంతసేపు ఏం చనిపోయింది తెలుస్తుంది. వాటి సైజ్, ఏ టైప్ ఆఫ్ పురుగు ఉంది, హౌస్ ఫ్లైకి సంబంధించిందా, వేరే ఫ్లైకి సంబంధించిందా, దానివల్ల
ఇంకొక రకంగా ఎట్లా యూజ్ అవుతుంది అంటే పురుగులు ఎక్కడ వస్తాయంటే వేర్ దెర్ ఇస్ అన్ ఓపెనింగ్ ఇన్ బాడీ. అంతే, ఫస్ట్ నోరు. చెవులు, ముక్కు. సపోజ్ ఒక కేసు ఉంది, పొడిచి చంపేసినాం, ఇక్కడ ఒక ఓపెనింగ్ ఎక్స్ట్రా ఉంటుంది, ఇక్కడ కింద ఓపెనింగ్స్ దగ్గర రాకుండా ఇక్కడ మాత్రమే పురుగులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ అక్కడ ఏమైనా ఇంజురీ ఉంది. సో బాడీ మీద ఇంజురీ ఉంది చనిపోయే టైంలో, అది మనకి పురుగుల వల్ల అర్థమవుతుంది. దీన్నే మనం ఫోరెన్సిక్ ఎంటమాలజీ అంటాం. ఇది ఒక బ్రాంచ్ సపరేట్. దట్స్ అ డిఫరెంట్ బ్రాంచ్. అయితే ఇప్పుడు మీరు ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పారు కదా, లైక్ ఈ ఫుడ్ పాయిజనింగ్ కూడా చాలా మంది ఫుడ్ పాయిజన్ పెట్టి చంపేశారు అంటే స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారు కాబట్టి ఫైండింగ్స్ దొరకట్లేదు అన్న కేసెస్ కూడా ఉంటాయి. ఇస్ ఇట్ నిజంగానే పాసిబుల్ ఆ స్లో పాయిజన్ ఇచ్చో లేకపోతే? ఇట్స్ పాసిబుల్. ఓకే. డైలీ ఇంట్లో టేబుల్ సాల్ట్ లో కొంచెం కొంచెం కల్పించిన కేసు కూడా వచ్చింది ఒక్కొక్కసారి. టేబుల్ సాల్ట్ లో ఏం కల్పించారు? టేబుల్ సాల్ట్ లో ఆర్సెనిక్. అంటే టేబుల్ సాల్ట్ ఉంటుంది లైక్ ఆర్సెనిక్ అనేది ఒక హెవీ మెటల్ కాంపౌండ్. దాన్ని కొంచెం కొంచెం డైలీ ఇట్లా వేయడం వల్ల బాడీలో ఇంట్లో అందరికి ఒకే రకం సిమ్టమ్స్ వచ్చాయి. సో దానివల్ల హిస్టరీ వల్ల మనకి ఈజీగా ఐడెంటిఫై అయింది. సో లాంగ్ టర్మ్లో ఏమవుతాయంటే గోర్లలో చిన్న లైన్స్ రావడం కానివ్వండి, అండ్ హెయిర్ ఫాల్ కావడం, బాడీ అంతా ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్లో పిగ్మెంటేషన్ రావడము, వీటన్నిటి వల్ల వీ కెన్ ఐడెంటిఫై. ఎవరు చేశారు అది? ఆ కేసు ఇంట్లో వాళ్ళే, ఆస్తి కోసం. అలా ఆర్సెనిక్ వేసి, ఉప్పులో ఆర్సెనిక్ వేసి ఎన్ని రోజులకి ఆ డెత్ వస్తుంది సార్? లైక్ స్లోగా క్రానిక్గా చూస్తే ఆల్మోస్ట్ 1 month పడుతుంది మనకి. 1 month? 1 month క్రానిక్, అది అక్యూట్ లాగా అనిపిస్తుంది నాకు. 1 month. బేసికల్లీ అవగాహన లేని వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, 1 month నుంచి జబ్బు ఏదో ఆరోగ్యం బాగాలేకపోయినారు అనుకుంటారు. ఓకే. ఆ అనారోగ్యం అనేది దీనివల్ల వస్తుందని కనిపెట్టినప్పుడు తెలుస్తుంది మనకి. సో ఇంకా మనం దాన్ని రివర్ట్, ఇవి 1 month లో కనుక్కుంటే రివర్ట్ బ్యాక్ చేయొచ్చా స్టాప్ చేసి? కాంపౌండ్ స్టాప్ చేసి మనం దానికి పర్టికులర్ ట్రీట్మెంట్ తీసుకుంటే హీ కెన్ బి రివైవ్డ్. ఓకే. చనిపోయే ముందు లైక్ వాట్ అండ్ ఆల్ ఆర్గాన్స్ కానీ ఇవి కానీ ఏ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి బాడీలో అండ్ డెత్కి లీడ్ అవుతాయి? బాడీలో మెయిన్లీ ఏంటంటే ఆర్గాన్ ఫంక్షన్ చేయడం అనేది తగ్గిపోతుంది. సో ఆర్సెనిక్ అనేది ఎట్లాంటి కెమికల్ అంటే మీరు చనిపోయాక పాతి పెట్టిన తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత చేసిన హెయిర్లో, బోన్స్లో యూ కెన్ స్టిల్ ఐడెంటిఫై ద పాయిజన్. ఆర్సెనిక్. సో దట్స్ వెరీ డేంజరస్ అండ్ పాయిజనస్ కాంపౌండ్. ఇన్ఫ్యాక్ట్ దాని కింగ్ ఆఫ్ పాయిజన్స్ అంటారు ఆర్సెనిక్. సో అది ఉట్టిగానే దొరకదు కదా బయట? దొరకదు. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఉంటుంది ఇట్లాంటి చేసే వాళ్ళకి. సో ఈ మధ్య చాలా క్రైమ్ రేట్స్ ఎక్కువ పెరిగిపోతుంది, అంటే ఆలోచన లేకుండా చంపేస్తున్నారు, ఈజీగా దొరికిపోతున్నారు అనుకో, అది వేరే విషయము. కానీ ఏంటి ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ కానీ ఇలా ఎందుకు అవుతున్నాయి జనాల్లో? సో మెయిన్ రీజన్ అయితే ఈ మధ్యకాలంలో డ్రగ్స్, గంజాయి కానివ్వండి, ఎనీ సింథటిక్ డ్రగ్స్ కానివ్వండి చాలా ఎక్కువైపోయింది మన దగ్గర. సో రీసెంట్లీ నేనే ఒక కేసు చేసిన ఇట్లాంటిది. సమ్ 4 people, అందరూ రెగ్యులర్ డ్రగ్ అడిక్ట్స్, గంజాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గంజాయి బిజినెస్ కూడా స్టార్ట్ చేసినారు. అందులో ఒక్క పర్సన్కి ఎందుకో మనం ఆపేద్దాము, ఎందుకు ఇంకా అన్నట్టు ఆపేసినాడు. మిగతా 3 కంటిన్యూ చేసుకుని అట్లనే చేస్తున్నారు. వాళ్ళకి ఏమనిపించింది, ఆ డ్రగ్స్ వల్ల వీళ్ళకి హెల్యూసినేషన్ అవ్వడము, ఇట్లా భయం కావడము, దానిలో అరే వీడు సడన్గా మనల్ని వదిలేసి ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు, మన గురించి బయట వాళ్ళకి ఏమైనా చెప్తాడా, అప్రూవల్గా మారిపోయి మనం ఇరికిస్తాడా అన్న భయంలో అతను ఏం చేయకముందుకే వాడిని ఒకరోజు ఇట్లా పార్టీకి రమ్మని ఇట్లా పిలిచేసి 3 కలిసి 2 గొడ్డళ్ళు ఒక కొడవలతో నరికి చంపారు. ఆల్మోస్ట్ ఇక్కడ సగం నెక్ పోయింది, ఇక్కడ హెడ్ మీద 4 గొడ్డలతో నరికిన కాట్లు, పొట్టల్లో కొడవలతో వేసినవి, ఒక 15 ఇంజురీస్ ఉన్నాయి బాడీ మీద. చాలా ఇన్హ్యూమన్స్ అయిపోతారా డ్రగ్స్ తీసుకుంటే? ఇదంతా అయిపోయినాక ఒక రీల్ చేసినారు స్టేటస్. ఏంటి? మాతో పెట్టుకుంటే ఇంతే, మాకు వెన్ను దెబ్బ తీయాలని ఉంటే ఇట్లా జరుగుతుంది, ఎవరైనా కబడ్దార్ అన్నట్టు. అంటే డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఏదో చేసేసారు వాళ్ళు. వాళ్ళకి కనీసము ఇట్లా మేము తప్పు చేసినాము, అరే దొరికిపోతాం అన్న భయం కూడా లేదు. అంటే అది వాళ్ళు కావాలని చేసింది కాకపోయినా ఆ డ్రగ్స్ మత్తులో దే బికేమ్ లైక్ దట్, యానిమల్స్ అయిపోయారు. బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ పట్టవు ఇంకా వాళ్ళకి ఒక అవుట్ ఆఫ్ జోన్ థింకింగ్లో ఉంటారు ఇంకా వాళ్ళు. సో నిజంగానే ఈ డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఒక జస్ట్ ఫన్ కోసం ట్రై చేస్తారు, ఒకసారి చూద్దాము హౌ వి ఫీల్ అన్నట్టు ట్రై చేస్తారు కదా, చాలా మంది అంతే స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి, సో ఆ లెవెల్కి వెళ్తున్నప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉండదు, మనమే కంట్రోల్లో ఉన్నాము అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈవెన్చువల్లీ ఎప్పుడు ఆ డ్రగ్స్ మనపై కంట్రోల్ తీసుకుంటుందో తెలియదు. అంటే ఎదుటి మనిషిని చంపేంత స్థాయికి కూడా వెళ్తాం అండ్ వీ డోంట్ ఈవెన్ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్, రిగ్రెట్ అబౌట్ ఇట్.
చాలా డేంజరస్. Very, very ఇలాంటి dangerous. కేసెస్ ఇది కాకుండా లైక్ ఇంకా డ్రగ్స్ కేసెస్, ఓవర్ డోస్ అయిన డ్రగ్ కేసెస్ కూడా వచ్చి ఉంటాయి చాలా వరకు. అది ఏంటి, డిపెండ్స్ అపాన్ మర్డర్ అన్నట్టుగానా లేకపోతే ఓవర్ డోస్ అయినట్టు? సో బేసికల్లీ డ్రగ్స్ తీసుకున్నప్పుడు కానీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ పార్టీస్ జరుగుతుంటాయి. సో రీసెంట్గా మనకి ట్రెండ్ ఏంటి, ఫామ్ హౌసెస్, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఎవరి గోలలో వాళ్ళు ఉంటారు. సో హెవీ ఓవర్ డోస్ తీసుకున్నప్పుడు స్విమ్మింగ్ పూల్లోకి దిగుతారు చాలా వరకు. దిగి ఈవెన్చువల్లీ సడన్గా అన్కాన్షియస్ అయిపోయి నీటిలో మునిగిపోతారు. ఈవెన్ అదే ఇక్కడ వరకు హైట్ ఉన్నదైనా కానీ మునిగిపోవడానికి బాత్టబ్ అయినా సరిపోతుంది మనకి. అంతే, అన్కాన్షియస్ అంటే కాన్షియస్ లెవెల్లో ఉండరు కాబట్టి వాళ్ళు మునిగిపోతారు. సో అలాంటి కేసెస్ చాలా వచ్చాయి. అలాంటి కేసెస్ చాలా వస్తాయి. ఓకే. యూజువల్గా మనకు మెడికల్ నెగ్లిజెన్స్ అనేది ఉంది. ఏంటి అసలు మెడికల్ నెగ్లిజెన్స్ అంటే? డాక్టర్స్ చాలా వరకు ఇందులో సఫర్ అవుతున్నారు అని విన్నాను. లైక్ మీ కింద స్టాఫ్ ఎవరైనా కూడా రాంగ్ చేసినా కూడా యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ దిస్ మెడికల్ నెగ్లిజెన్స్? సో మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్కిల్ అండ్ కేర్. ఓకే. ఒక సాధారణ డాక్టర్ ఒక లెవెల్ ఆఫ్ కేర్ అండ్ స్కిల్ చూపించలేకపోతే దానివల్ల పేషెంట్కి ఎటువంటి డ్యామేజ్ అయినా కలిగితే దాన్ని మెడికల్ నెగ్లిజెన్స్ కిందకి తీసుకుంటాం. ఓకే. సో యూజువల్గా మెడికల్ నెగ్లిజెన్స్లో కామన్ పీపుల్ తెలిసింది 1 or 2 కేసెస్. లైక్ ఏంటంటే అనెస్థీషియా ఓవర్డోస్ అయిపోయింది, చనిపోయారు అని. ఈజ్ ఇట్ మెడికల్ నెగ్లిజెన్స్? అంటే డాక్టర్కి తెలియదా ఇంత డోసేజ్ ఇవ్వాలని? బికాజ్ చాలా కేసెస్ చూసాము, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బిఫోర్ సర్జరీ అనెస్థీషియా డోసేజ్ ఎక్కువై చనిపోయారు అని. దిస్ ఆల్సో కమ్స్ అండర్ మెడికల్ నెగ్లిజెన్స్. యాక్చువల్లీ అనెస్థీషియన్ ఏమీ అంత ఈజీగా డోస్ ఎక్కువ తక్కువ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు, చూసుకొని ఇస్తారు. మరి ఎందుకు? సో ఎందుకంటే దీన్నే మనం థెరప్యూటిక్ మిస్అడ్వెంచర్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. సో ఎవ్రీ బాడీ ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్, రియాక్ట్స్ డిఫరెంట్లీ. ఎట్లా రియాక్ట్ అవుతుందో చెప్పలేం మనం. దీన్నే బయోలాజికల్ వేరియేషన్ అంటాం. సో ఈవెన్ బిఫోర్ మనం ఒక యాంటీబయోటిక్ టెస్ట్ డోస్ ఇచ్చి దానికి రియాక్షన్ రాకపోయినా ఫుల్ డోస్ ఇచ్చినప్పుడు రియాక్షన్ రాదు అని 100% ఏ టెస్ట్ చెప్పలేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఎవరికి తెలియదు అయ్యేంత వరకు. అది డాక్టర్ తప్పు చేస్తేనే అవుతుందని లేదు. మేబీ ఫ్యూ ఇన్స్టెన్సెస్లో అయి ఉండొచ్చు, టెక్నికల్ ఎర్రర్ ఆర్ సంథింగ్. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఏ డాక్టర్ తెలిసి ఇలా చేయడు ఎర్రర్ అనేది. బట్ మన బాడీ దానికి ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్న దాని మీద ఉంటుంది. అండ్ రీసెంట్లీ మనం చూస్తాం ఈ మెడికల్ నెగ్లిజెన్స్ కేసు అని చెప్పేసి పేషెంట్ రిలేటివ్స్ అంతా వైలెంట్ అయిపోయి కొట్టడాలు, డాక్టర్స్ చాలా ఎక్కువైపోయింది. సో ఇవన్నిటికీ మెయిన్ రీజన్ కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అని నా ఫీలింగ్. ఎట్లా కమ్యూనికేట్ అవుతున్నాడు, ఆ డిసీజ్ కండిషన్ గురించి ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ కన్సెంట్ అనే ప్రాసెస్ ఉంటుంది పేషెంట్కి ట్రీట్మెంట్ ఆర్ సర్జరీ చేసే ముందు. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటాం మన మెడికల్ లీగల్ టర్మినాలజీలో. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే ఏంటి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఫుల్ డిస్క్లోజర్. ఎటువంటి జబ్బు, దానివల్ల ఎఫెక్ట్స్ ఏముంటాయి, ట్రీట్మెంట్ ఎన్ని రకాలుగా అవైలబుల్ ఉంది, దాని కాస్ట్ ఎంత, ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఎట్లాంటి రిస్క్ వస్తుంది, అది ఇన్ఫార్మ్డ్ రిఫ్యూజల్ అంటాం. అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినాక పేషెంట్ చేతిలో ఉంటుంది డెసిషన్ అనేది. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక ట్రీట్మెంట్ మోడాలిటీ మనకు చెప్పలేదు. పేషెంట్ ఏమనుకుంటాడు, ఇది చెప్తే నాకు ఖర్చు తక్కువ అవుతుందని డాక్టర్ పెద్ద ట్రీట్మెంట్ కాస్ట్ ఏది చెప్పిండు అని అనుకునే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ ఈ ట్రీట్మెంట్ ఆయనకి బెస్ట్ అనిపించి ఈయనని గుడ్ విల్తోనే చేసి ఉండొచ్చు. కానీ పేషెంట్ పరంగా ఏం ఆలోచిస్తాడు, అరే నాకు ఇది చెప్పలేదు, నాకు బయట వాళ్ళు చెప్పిర్రు అంటే డాక్టర్ నా దగ్గర పైసలు గుంజడానికే ఇట్లా కాస్ట్లీ ట్రీట్మెంట్ చెప్తున్నాడని వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. అందుకనే ఎప్పుడు వాట్ ఐ సజెస్ట్ ఈజ్ ఫుల్ డిస్క్లోజర్. పేషెంట్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి. అండ్ పేషెంట్ అది అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నాడా, కాంపిటెంటా లేదా అని చూసుకోవాలి. అండ్ ఆల్వేస్ వైల్ టేకింగ్ కన్సెంట్ 2 విట్నెస్లను కూడా పెట్టుకోవాలి. సో కంపల్సరీ. సో ఈ నిజంగానే అంటే ఈ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే మొత్తం డీటెయిల్స్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ కొంతమంది పల్లెటూరు వాళ్ళు వీళ్ళు ఉంటారు, దే డోంట్ అండర్స్టాండ్. ఇమీడియట్గా వచ్చి వైలెన్స్, డాక్టర్స్ని కొట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ లేదా? ఎందుకంటే డాక్టర్స్ చాలామంది ఫైట్ చేస్తున్నారు అబౌట్ దిస్, బట్ స్టిల్ ఆ పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది కూడా డాక్టర్సే కదా. బికాజ్ అలాంటిది ఓన్లీ డాక్టర్స్ చేతిలో కూడా లేదండి. ఇది మన లీగల్ సిస్టమ్, పోలీస్ వాళ్ళు కొంచెం దీన్ని ఈ సెక్షన్లని కొంచెం కఠినంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తే, ఇప్పుడు డాక్టర్ మీద వైలెన్స్ చేస్తే అట్లీస్ట్ 3 years ఇంప్రిజన్మెంట్ ఉంటుందండి. దాంతోపాటు 50,000 వరకు ఫైన్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఏ కేసులో ఇంప్లిమెంట్ జరిగితే నెక్స్ట్ టైం చేయాలంటే ఆలోచిస్తారు. ఇప్పటి వరకు ఏ కేసులో తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్ వాళ్ళు లాస్ అయినారు,
అన్న హ్యూమానిటీ గ్రౌండ్స్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. బట్ మెడికల్లో కూడా వాళ్ళకి మనం చెప్పేదానికంటే ఫస్ట్ మనం సేఫ్గా ఉండడం, సేఫ్ ప్రాక్టీస్ ఎట్లా చేయాలనేది డాక్టర్స్కి అవగాహన వస్తే దే కెన్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో మెడికల్ నెగ్లిజెన్స్కి డిఫెన్సెస్ అని ఉంటాయి మనకి మెడికల్ లీగల్లో. అందులో మెయిన్ వచ్చేసి ఇందాక థెరప్యూటిక్ మిస్అడ్వెంచర్ ఒకటి, క్యాల్కులేటెడ్ రిస్క్ డాక్టరైన్ అంటాం. ఏ సర్జరీ చేసినా కొన్ని రిస్క్స్ అనేవి అన్అవాయిడబుల్, అవి కొందరిలో వస్తుంది, మీలో వస్తుంది, నాలో రాకపోవచ్చు. అది ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. అది పేపర్ మీద డాక్యుమెంటేషన్. సో 1% ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి రిస్క్ వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ డాక్టర్ 99 కేసులు చేసి ఉండొచ్చు, మిగిలిన 100 కేసు మనమే అయితే ఏం చేయగలుగుతాం? ఆ 1% మనమే ఉండొచ్చు. సో పేషెంట్ ఆలోచన ఎట్లుంటుంది, ఈ డాక్టర్ 100 కేసులు చేసిండు, నాకే ఎందుకు అయింది, డాక్టర్ నాకు సర్జరీ సరిగ్గా చేయలే, ఏదో తప్పు జరిగింది, అందుకే నాకు ఇట్లా అయింది, మా వాళ్ళకి ఇట్లా అయింది అని అనుకునే ఛాన్స్ ఉంది. సో వెరీ ఎమోషనల్ క్వశ్చన్ కూడా మనం డీల్ చేయలేము అది. సో ఓవరాల్గా వినయ్ గారు, అసలు మీరు చెప్పండి అబౌట్ అటాప్సీ సర్జన్స్, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ ఇన్ని చూసిన తర్వాత మీరు అన్నారు బతకడం అనేది కష్టం, చావడం చాలా ఈజీ అని. మరి చావడానికి కూడా చాలా ధైర్యం కావాలి కదా. సో ఓవరాల్గా వాట్ డూ యూ వాంట్ టు సే మెసేజ్ టు ద ఆడియన్స్? ఒక స్ట్రాంగ్ హార్టెడ్, అన్ని చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవ్వకపోవడం, ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోగలిగితేనే ఫీల్డ్లోకి రావాలి. అండ్ యూ షుడ్ బి కన్సిస్టెంట్ అండ్ వెరీ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే రొటీన్గా నాకేం కేసు రావట్లేదని అన్నీ నార్మల్ అనుకుంటూ పోయినా యూ విల్ నాట్ మూవ్ దట్ మచ్ ఆఫ్ జస్టిస్ టు యువర్ జాబ్. ఓకే. సో ప్రతి కేసుని ఒక మిస్టీరియస్ డెత్ లాగే కన్సిడర్ చేసి అటాప్సీ చేయాలి. అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఈ కేసు మర్డర్ అన్న దాంట్లో ఉండాలి. ఇది మర్డర్ ఎందుకు కాదు అని చెప్పేసి యూ షుడ్ బి సెల్ఫ్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీ కేస్. బట్ ఏ క్రైమ్ పర్ఫెక్ట్ ఉండదు, నథింగ్. ఎవరికి అంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు, దొరికిపోతారు. ఇప్పుడు మనం ఇంతసేపు డిస్కస్ చేసినాం ఎట్లా మర్డర్ చేస్తే దొరకరని, కానీ అది కూడా మనకు తెలుసు ఆల్రెడీ. అది కూడా మీకు తెలుసు. డెఫినెట్లీ అదే అనుకుంటున్నా, ఇదేదో మనం ఏదో ఐడియా చేస్తే మనం ఐడియా ఇచ్చినాం అనుకుంటారు, కానీ వాళ్ళు అనుకుంటారు దొరకమని. కానీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ దగ్గర నో వన్ కెన్ హైడ్. సార్, అయితే ఈ మధ్య కాలంలో కొన్ని కేసెస్ చూసాం, లైక్ మర్డర్ చేసి యాసిడ్లో మొత్తం డీకంపోజ్ చేశారు, ఈవెన్ బోన్స్ కూడా మిగలలేదు అని. అసలు శవము లేదు, బోన్స్ లేవు, ఏమీ లేనప్పుడు హౌ కెన్ యూ సే దట్ పర్సన్ ఈజ్ డెడ్ అండ్ దట్ పర్సన్ ఈజ్ మిస్సింగ్? దాంట్లో మనం ఓన్లీ కొరాబరేటివ్ ఫైండింగ్స్ అంతే, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంతే. మనం ఇక్కడ కెమికల్ని టెస్ట్ చేయడానికి కూడా మనకి యూజ్ అవ్వదు అది, లిటరల్లీ. దట్ ఈస్ కంప్లీట్లీ అండర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతే. అక్కడే కానీ మనం ఇక్కడ మార్చరీలో అటాప్సీలో ఇంకా చేయడానికి ఏముంటుంది, అంత లిక్విడే. ఓకే. యా. సో వి కాంట్ ఫైండ్ అవుట్ ఫైండింగ్స్ ఏమి. అందులో కొంచెం ఏముంటుందంటే రెమినెంట్స్, మన షర్ట్లో ఏమన్నా పోకుండా ఎనీ మెటల్ థింగ్స్, ఎనీ డెంటల్ ఇంప్లాంట్స్, హార్ట్లో ఏమన్నా ప్రాస్థెటిక్ వాల్వ్స్ ఉన్నాయా, లెగ్లో ఏమన్నా బోనీ ఇంప్లాంట్స్ ఉన్నాయా. ఇప్పుడు టీత్ ఉందనుకోండి, దాని మీద ఇంప్లాంట్ అయితే దాని మీద బార్కోడ్ వస్తుంది కొత్తగా, దాంతో ఐడెంటిఫై చేయొచ్చు డేటాబేస్ తోటి. ఎవ్రీ బోనీ ఇంప్లాంట్ హ్యాస్ ఎ సీరియల్ నెంబర్, వాటితో ఐడెంటిఫై చేయొచ్చు. సో పర్టికులర్ సీరియల్ నెంబర్ వాళ్ళకే, ఇంకెవరికి వాళ్ళకి ఆ ఇంప్లాంట్కే ఉంటుంది. ఆ ఇంప్లాంట్ ఎవరికి పెట్టినారు అనేది ఒక డేటాబేస్లో తెలుస్తుంది. సో వెరీ అంటే ఈజీ అయిపోయింది మనకు టు ఫైండ్ అవుట్ ద ఏమంటారు క్లూస్ కానీ ఇవి కానీ. సైన్స్ హ్యాస్ కమ్ వెరీ మచ్ ఫార్వర్డ్. సో బీ కాషియస్ వెన్ యూ వాంట్ టు ప్లాన్ ఎ మర్డర్. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. Thank you.